ఫైన్. సో, స్క్రీన్ కనబడుతుందా అందరికి క్లారిటీగానే? స్క్రీన్ కనబడుతుందా? హలో. ఓకే. ఫైన్. ఫైన్. సో, ఈరోజు ఏంటంటే మనం కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోవడం. టోకెన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ అండ్ స్కోప్. ఈ పదాలు మీకు కొత్తగా ఉండొచ్చు. బట్ ఈరోజు సెషన్‌లో ఏంటంటే ఇవి మెయిన్ అన్నమాట. సో, స్టార్టింగ్ ఫండమెంటల్స్ ఇవి. సో, ఇవి మెయిన్. ఈరోజు సెషన్‌లో నేను చెప్పిన తర్వాత మీకు ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేస్తది. సో, హౌ దే ఆర్ వర్కింగ్ అండ్ వాట్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ వాట్ అబౌట్ ద కీవర్డ్స్ లైక్ వాట్ అబౌట్ ద స్టఫ్ విచ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద స్క్రీన్. సో, నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రతీది కూడా మీకు కంప్లీట్ ఒక నాలెడ్జ్ వస్తది. సో, మూవింగ్ ఇన్. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, టోకెన్స్. టోకెన్స్ అంటే జస్ట్ టోకెన్స్ అన్న పేరు వినంగానే మీకు మైండ్‌లో ఏమొచ్చింది? లైక్ జస్ట్ వెయిట్ ఎ మినిట్ లెట్ మీ స్క్రోల్. హలో. ఆ! టోకెన్స్ అంటే టోకెన్స్ అని వినగానే మీకు మీ మైండ్‌లో వచ్చే జస్ట్ ఒక బేసిక్ థింగ్ ఏంటంటే జస్ట్ టోకెన్స్ అంటే ఏంటని ఒక బేసిక్ వస్తుంది కదా! సో, మీ మైండ్‌లో వచ్చిన ఒక థింగ్ ఏంటి? జస్ట్ టోకెన్స్ అని నేమ్ విన్న వెంటనే. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా చాట్ బాక్స్‌లో చెప్పండి ఆర్ ఐ కెన్ కంటిన్యూ విత్ ది సెషన్. ఓకే. సో, సెషన్ లాగ్ చేయొద్దులెండి. ఇంక ఇవాళ అసలకే లాగ్ అయిపోయింది. సో, ఓకే. టోకెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్‌లో ఒక సింటాక్స్ ఉంటుంది కదా! సో, ప్రోగ్రామింగ్‌లో సింటాక్స్‌లో ప్రతి ఒక్క పార్ట్ అంటే ప్రతి ఒక్క చిన్న పార్టికల్‌ని కూడా మనం ఒక టోకెన్ అంటాం. టోకెన్ అంటే ఒక చిన్న పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీస్ ఉందనుకోండి. చాక్ పీస్‌లో ఒక పౌడర్. సో, పౌడర్‌లో ఒక పార్టికల్. ఒక పార్టికల్‌ని మనం కంప్యూటర్ లాంగ్వేజ్‌లో టోకెన్ అని పిలుచుకుంటాం. మేబీ కెమిస్ట్రీ అదర్‌వైజ్ లైక్ ఆటమ్స్ ఆర్ సంథింగ్ వి కాల్ దేర్. సో, మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక చిన్న పార్టికల్, ఒక చిన్న పార్టికల్ ఆర్ చిన్న ఐటెమ్ ఆర్ చిన్న థింగ్‌ని మనం టోకెన్ అని పిలుచుకుంటాం. మన సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోవాలంటే. సో, అదే డెఫినిషన్ అన్నమాట. ఇన్ సి ప్రోగ్రామింగ్ టోకెన్స్ ఆర్ స్మాలెస్ట్ యూనిట్స్. సో, యాస్ ఐ మెన్షన్డ్ దేర్. వాటిని మనం టోకెన్స్ అనే నేమ్‌తో రిప్రజెంట్ చేసుకుంటాం. రైట్? సో, టోకెన్స్‌లో మెనీ డిఫరెంట్ థింగ్స్ లైక్ సబ్ పార్ట్స్ ఉంటాయి. అంటే ఈ 6 మెయిన్‌గా ఏంటంటే ఇవి 6 అన్నమాట. సో, ఈ 6ని కూడా మనం టోకెన్స్ అని పిలుచుకుంటాం. లైక్ పంక్చుయేటర్స్ అండ్ కీవర్డ్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, కాన్స్టెంట్స్, ఐడెంటిఫైయర్స్. సో, మీకు ఈ పదాలేంటంటే కొత్తగా ఉండొచ్చు. మేబీ ఇక్కడ పంక్చుయేటర్స్ అని ఉంది కదా! ఈ పదం మీకు ఐడియా ఉండుండొచ్చు. సో, ఈ 6ని గూడా మనం టోకెన్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. అంటే ఈ 6 మీదే మన యొక్క కంప్లీట్ సింటాక్స్ ఉంటది మెయిన్‌గా చెప్పాలంటే. అంటే మన కంప్యూటర్‌కి ఏ విధంగా అర్థం అవ్వాలో కంప్యూటర్ అనేది ఐ మీన్ మన యొక్క రాసిన కోడ్ మన యొక్క కంప్యూటర్ ఆర్ కంపైలర్‌కి మన యొక్క మెషిన్‌కి ఏ విధంగా అర్థం కావాలని ఒక చిన్న చిన్న పార్టికల్స్‌గా చేసుకొని మనం సో, ప్రతి పార్టికల్‌కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇచ్చామన్నమాట. అంటే పంక్చుయేషన్స్ అంటే ఇదొక మార్క్, కీవర్డ్స్ అంటే ఇదొక మీనింగ్, ఆపరేటర్స్ అంటే ఇదొక మీనింగ్. సో, అదే విధంగా ఇన్ని డిఫరెంట్ 6 కేటగరైజ్ చేసుకొని, ఈ 6 ఒక కేటగరీస్‌ని కూడా టోకెన్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. సో, ఈ యొక్క క్లాసిఫికేషన్స్ చూసుకుందాం. ఓకేనా? సో, లెట్స్ మూవ్ ఆన్. పంక్చుయేటర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేబీ బేసిక్ ఐడియా ఉండొచ్చు. లైక్ కామా, అపోస్ట్రోఫీ ఇవన్నీ కూడా. సో, అదే విధంగా మన ప్రోగ్రామింగ్‌లో మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే అరౌండ్ 10-11 ఉంటాయన్నమాట. సో, బ్రాకెట్స్, పారెంథసిస్ ఇలా ఉంటాయి. సో, స్టార్టింగ్ చూసుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్. సో, స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఇవి లెట్స్ వెయిట్. ఓకే. ఓకే. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఇవి మన ప్రోగ్రామింగ్‌లో ఒక పార్ట్ టైప్ అన్నమాట. దీన్ని అరేస్ అంటే నేను చెప్తాను. సో, అరేస్‌కి వాడతాం అన్నమాట. అరేస్ అంటే చెప్పాను మీకు అప్పుడు స్టార్టింగ్ ఓరియంటేషన్ సెషన్‌లో చెప్పాను మీకు. లైక్ అరే అంటే ఒక పర్టిక్యులర్ సిమిలర్ డేటా ఆర్ సిమిలర్ పీపుల్‌ని ఒక కన్సిస్టెంట్ థ్రెడ్‌కి టై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్ అంటే ఒక మీకు సార్ పూల్ అంటే పీపీటీ తెలిసే ఉంటుంది. హలో. హలో. ఫస్ట్‌లోనే ఉండిపోయింది సార్. జస్ట్ వెయిట్ ఎ మినిట్. పేస్ట్. ఆహ్, అందరికి అలానే వస్తుందా? హలో. హలో. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి సో థట్ ఐ విల్ స్టాప్ ద స్క్రీన్ షేర్ అండ్ ఐ విల్ స్టార్ట్ ఇట్ అగైన్. వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వస్తుందా స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? కనిపిస్తుందా అందరికి? హలో.
కనిపిస్తుందా? ఓకే. ఫైన్. ఫైన్. సో, టోకెన్స్ అంటే మీకు చెప్పాను. టోకెన్స్ అంటే సి ప్రోగ్రామింగ్‌లో ఒక చిన్న పార్టికల్. సో, ప్రోగ్రామింగ్‌లో ఉండే సింటాక్స్‌లో ప్రతి చిన్న పార్టికల్‌ని కూడా మనం టోకెన్ అనే నేమ్‌తో పిలుచుకుంటాం బేసిక్‌గా. సో, ప్రతి చిన్న ఒక నేమ్ ఆర్ ప్రతి చిన్న చిన్న సింటాక్స్‌ని కూడా టోకెన్ అని పిలుచుకుంటాం. సో, ఒక్కొక్క టోకెన్‌కి ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట. ఎలా వర్క్ అవ్వాలి సింటాక్స్‌లో, సికి ఎలా అర్థం కావాలి, అంటే కంపైలర్‌కి ఎలా అర్థం కావాలి ఉంటుంది. సో, ఇఫ్ యూ మూవ్ ఇన్, సో, ఇక్కడ టోకెన్స్‌ని 6 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేసుకుంటాం. అంటే 6 డిఫరెంట్ కేటగరీస్‌లో క్లాసిఫికేషన్ చేసుకున్నాం. సో, 6 కూడా ఏంటో ఇప్పుడు చూద్దాం అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక మీనింగ్, ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో, ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి పంక్చుయేటర్స్ అంటాం. సో, బేసిక్‌గా పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ పంక్చుయేషన్స్ అని అంటాం. ప్రోగ్రామింగ్ మన కంప్యూటర్ నాలెడ్జ్‌లో పంక్చుయేటర్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం దీనికి. సో, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో, ఇవి నేనేంటంటే మీకు డైరెక్ట్‌గా మనం కోడింగ్ చేస్తున్నప్పుడు దాని యొక్క యూజ్ క్లారిటీగా చెప్తా. సో, ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి దీని మీద సరిపోతుంది. అండ్ ఫస్ట్ వచ్చి బ్రాకెట్స్. సో, స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం దీన్ని. దీన్ని ఎందుకు వాడతాం అంటే అరేస్, సంథింగ్ లైక్ అరేస్ వాడుతున్నప్పుడు వాడతాం. అండ్ అరేస్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు. లైక్ చెప్పాను కదా! సిమిలర్ డేటా ఆర్ డిఫరెంట్ డేటాని ఒక గ్రూప్ ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్‌గా యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పూలమాల తెలిసి ఉంటుంది. ఒక థ్రెడ్‌కి ప్రతి పూలు జాయిన్ చేసి ఒక టై కింద ఒక మాల కింద చేస్తాం కదా! సో, అదే విధంగా సిమిలర్ డేటా ఆర్ డిఫరెంట్ డేటా ఆర్ సిమిలర్ థింగ్ ఆర్ డిఫరెంట్ థింగ్‌ని ఒక థ్రెడ్ అనేది ఇక్కడ మన ఒక అరే అనుకుందాం. సో, స్లాట్స్‌లో పెడతామనమాట. సో, అది అరే. దానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం. సో, పారంథసిస్ అనేది ఎందుకు వాడతామంటే ఫంక్షన్స్ అని మీకు చెప్పాను నేను ప్రీవియస్ సెషన్స్‌లో. ఒక వర్క్‌కి డిఫైన్ చేయడానికి ఇవి వాడతాం అనుకోవచ్చు చెప్పొచ్చు. సో, బ్రేసెస్ ఏంటంటే, బ్రేసెస్ అనేవి ఇవి ఒక బ్లాక్ అన్నమాట. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్‌కి ఒక బ్లాక్. అంటే ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి ఒక బ్లాక్ కింద మనం ఈ బ్రేసెస్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో, దేర్ విల్ యూజ్ థిస్ బ్రేసెస్. అండ్ కామా మీకు తెలిసే ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్‌లో కామా ఎక్కడ వాడతామో మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఒక బేసిక్ ఐడియా ఇస్తా. సో, స్టేట్మెంట్స్ సెపరేట్ చేయడానికి ఆర్ పారామీటర్స్ అని ఉంటాయి. ఈ పదాలన్నీ కూడా మనం రియల్‌గా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తది. సో, ఇప్పుడేంటంటే జస్ట్ ఇవి టోకెన్స్ అని తెలుసుకోండి చాలు. సో, కోలన్ ఎందుకు వాడుతున్నాం అంటే మీకు ఒక నెక్స్ట్ వీక్ నుంచి స్టేట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆహ్, ఇఫ్ అండ్ ఎల్స్ మీరు వినే ఉంటారు నేమ్స్. సో, అక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఆ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు దీని గురించి చెప్తా కోలన్ అంటే. సో, ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పంక్చుయేటర్స్ అంటే సింబల్స్. బేసిక్ మనం కోడింగ్ లాంగ్వేజ్‌లో యూజ్ చేసే సింబల్స్‌ని పంక్చుయేటర్స్ అంటాం. ఇది ఒక టోకెన్‌లో ఒక పార్ట్ అన్నమాట. ఒక క్లాసిఫికేషన్. సో, సెమికోలన్ అంటే మీకిది మెయిన్‌గా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ సిలో సెమికోలన్ పెట్టందే మనం కోడ్ రన్ చేయలేం. రైట్? సెమికోలన్ పెట్టలేనిదే మనం కోడ్ రన్ చేయలేం. ఖచ్చితంగా సెమికోలన్ పెట్టాలి. లైన్ కంప్లీట్ చేసామంటే సెమికోలన్ పెట్టాల్సిందే. లేకపోతే లైక్ కంపైలర్ అండర్‌స్టాండ్ లైక్ ఇదొక ఎర్రర్ అనుకుంటుంది కంపైలర్. రైట్? ఇక్కడ యాస్ట్రిక్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింటర్ అంటాం. ఆపరేటర్స్ ప్రకారం చూస్తే మల్టిప్లికేషన్స్ అండ్ పవర్స్ కూడా చేస్తాం. పాయింటర్ అనేది ప్రస్తుతానికి మీకు వద్దు. ఇది కష్టమైన టాపిక్. మనం ఇది లాస్ట్ వీక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే. యాస్ట్రిక్ అనేది ఒక ఆపరేటర్ ఆర్ పాయింటర్ సంథింగ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. అసైన్‌మెంట్ ఆపరేటర్ మీకు ఈజ్ ఈక్వల్ టు తెలిసే ఉంటుంది. సో, అసైన్‌మెంట్ అంటే ఒకదానికి ఒక ఇన్‌పుట్ ఆర్ అవుట్‌పుట్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అసైన్‌మెంట్ చేసామనుకోండి. ఒక పర్టిక్యులర్ ఒక పర్సన్ ఉన్నాడు. పర్సన్‌కి ఒక అసైన్‌మెంట్ మనం అసైన్ చేస్తాం కదా! సో, అదే విధంగా మన కంప్యూటర్‌లో ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మనం ఒక వేరియబుల్ అని ఉంటుంది. దానికి అసైన్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాడతాం అన్నమాట రిలేటెడ్ ఆపరేటర్స్. సో, నేను ఈ వేరియబుల్స్ నెక్స్ట్ స్లైడ్స్‌లో ఉంది. అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం. అండ్ ప్రీ ప్రాసెసర్. సో, ప్రీ ప్రాసెసర్ అంటే ఇదేంటంటే ఇదొక సింబల్ టైప్ అన్నమాట కోడింగ్‌లో. మనం హెడర్ ఫైల్స్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఆర్ మాక్రోస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది మీకు కాన్స్టెంట్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి పదాలు. అంటే ఫిక్స్‌డ్ వాల్యూస్‌ని చేంజ్ చేయకుండా ఈ యొక్క యొక్క హాష్ వాడుకుంటాం అన్నమాట. ఇది కూడా పర్టిక్యులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇస్తా. డాట్ ఆపరేటర్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ యూనియన్ అనే టాపిక్స్ ఉంటాయి. ఇది లాస్ట్ వీక్ టాపిక్. అండ్ బిట్ వైస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే మీకు బైనరీ లాంగ్వేజ్ గురించి మేబీ ఫ్రైడే ఆర్ సాటర్‌డే సెషన్‌లో మీకు బైనరీ కన్వర్షన్స్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ ఉంటాయి. సో, అప్పుడు చెప్తున్నప్పుడు ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మేబీ ఎల్లుండి సెషన్‌లో చెప్తా ఆపరేటర్స్ అన్నీని. సో, ఆ సెషన్‌లో మీకు కొంచెం క్లారిటీ ఇస్తా. సో, ఇవి పంక్చుయేటర్స్ అనే ఒక ఐడియా మాత్రం చాలు ప్రస్తుతానికి. సో, అండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోడ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్లాష్ అని ఉంది. ఇక్కడ స్లాష్ అని దేనికి వాడతాం అంటే ఇదొక సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ఎఫ్ ఎందుకు వాడుతున్నాము మన కోడ్‌లో. ఏదైనా ఒక థింగ్ లోపల ఉన్నదాన్ని బయటకి అవుట్‌పుట్ డిస్‌ప్లే చేసి ప్రింట్ చేయడానికి వాడతాం. సో, అదే విధంగా మధ్యలో నేను హెల్లో వరల్డ్‌కి స్లాష్ అని వాడా. సో, స్లాష్ అని వాడా అంటే ఇక్కడ ఏమైద్దంటే ఇదొక టోకెన్.
ఇక్కడ స్లాష్ అని ఒకటే కాదు, నేను మీకు ఒక కోడ్ డెమాన్స్ట్రేషన్ లో చెప్తే చూడండి. బట్ బేసిక్ గా స్లాష్ అని ఎందుకు వాడతా ఉంటే ఏదైనా ఒక న్యూ లైన్ అనమాట, కంపైలర్ కి నాకు సేమ్ లైన్ లో ప్రింట్ చేయొద్దు, కొత్త లైన్ లో ప్రింట్ చేయాలని చెప్పేసి చెప్పడం గురించి మనం స్లాష్ అని వాడతాం. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి ఒక కంప్లీట్ సెషన్ చేసుకుందాం. సో ఆ సెషన్ లో దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లారిటీకి ఇస్తారు. చాలా ఉంటాయి, స్లాష్ ఎన్, స్లాష్ ఆర్, స్లాష్ టీ అని ఇంకా చాలానే ఉంటాయి. సో దేర్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ప్రస్తుతానికి స్లాష్ అని అంటే న్యూ లైన్ అని అర్థం చేసుకోండి చాలు. మరి డెప్త్ గా అర్థం చేసుకున్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇట్ వుడ్ బి బెటర్ మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేశారంటే మీరు ఎటువంటి ఆఫ్లైన్ ఇన్స్టాల్ చేసుకోకర్లేదు. జస్ట్ కోడ్ ఎడిటర్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఐడిని మీరు జస్ట్ ఒక బేసిక్ ఎన్విరాన్మెంట్ లైక్ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆన్లైన్ జీడిపి కంపైలర్ యూస్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ అంటే ఏం లేదు, జస్ట్ నేను బేసిక్ కోడే రాస్తాను. ఇక్కడ చూడండి, హ్యాష్ ఇన్క్లూడ్ std io.h int main printf hello. ఓకే ఫైన్. సో టోకెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇంటర్న్ ఉంది కదా, ఇది కూడా టోకెనే. అంటే ఇక్కడ ఏ వర్డ్ ఏ మీనింగ్ ఉన్న టోకెన్ అనమాట. అంటే దీని ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, దీనికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, సో ఇది ఒక టోకెన్. దీనికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, ఇది ఒక స్ట్రింగ్ అనమాట. సో అదేవిధంగా ఇది ఒక టోకెన్. దీనికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, సో ఇది ఒక టోకెన్. సో జీరోకి ఒక ఫంక్షనాలిటీ, ఇది ఒక టోకెన్. సో అలానే ఇక్కడ ఈ కాలన్ కి సెమీకాలన్ కి ఒక ఫంక్షనాలిటీ, ఇది ఒక టోకెన్. అలాగే బ్రాకెట్, దీనికి ఒక ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే హ్యాష్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఇది ఒక దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ యొక్క ఫైల్స్ ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. సో దీని యొక్క డెఫినేషన్స్ ని తీసుకొచ్చి ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. అదే విధంగా దీని ఫంక్షనాలిటీ అది. సో అలాగే ఇక్కడ ఇంట్ ఫంక్షనాలిటీ ఏంటంటే దీని యొక్క టైప్ చెప్తుంది అనమాట, దీని యొక్క టైప్ చెప్తుంది. సో దీని యొక్క టైప్ ఏంటి, ఇంటిజర్. అండ్ అలాగే ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ అంటే ఇది ఒక టోకెన్, దీని ఒక టైప్ ఏదైనా ఒక ఇన్పుట్ అవుట్పుట్ ని డిస్ప్లే చేయడం. సో అదే విధంగా ఇన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. టోకెన్ అంటే ప్రతి ఒక్క సింటాక్స్ కి కూడా ప్రతి ఒక్క డెఫినేషన్, ప్రతి ఒక్క మీనింగ్ ఉంటుందండి. సో జస్ట్ మూవ్ టు స్లైడ్స్. సో ఓకే, సో టోకెన్ అంటే అదే విధంగా. సో టోకెన్స్ లో కీవర్డ్ అంటే కూడా ఒక టోకెన్. కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంట్ x = 5 అని ఉంది కదా, ఇది ఒక కీవర్డ్. కీవర్డ్ అంటే సారీ కీవర్డ్ అంటే ఇక్కడ ఇంటిజర్ మనం చూసారా, ఇది కీవర్డ్. ఒక 42 యాక్చువల్లీ 32 కీవర్డ్స్ ఉండేవి బేసిక్ గా. తర్వాత ఏమైందంటే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ లో కీవర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. కీవర్డ్స్ అంటే ఒక డెఫినెట్ బిహేవియర్ అన్న ఒక వర్డ్ అనమాట. సో ఆ వర్డ్ ని మనం మన ప్రోగ్రామింగ్ లో దానికి ఒక పర్టికులర్ గా ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ ని మార్చలేం. సో ఆ మీనింగ్ ని మార్చలేం అనమాట. ఆ మీనింగ్ మార్చకుండానే అవి ఒక కీవర్డ్ వాడాలి. సో జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఫర్దర్ స్లైడ్స్ లో కీవర్డ్ గురించి చెప్తా క్లారిటీగా, ముందు ఉంది జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఇది ఒక టోకెన్ అని చెప్పడానికి. అండ్ స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్ లో ఉండేది ఏదైనా స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కోట్స్ లో ఉండేది స్ట్రింగ్ అండ్ సింగిల్ కోట్స్ లో ఉండేది క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఒక పర్టికులర్ థింగ్ అనమాట. ఇక్కడ హెలో వరల్డ్ లో హెలో అనేది హెచ్ అనేది క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్. అదే విధంగా సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఒక సెంటెన్స్ ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఆ సెంటెన్స్ లో మేబీ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉండొచ్చు ఆర్ సంథింగ్ ఎల్స్ సింబల్స్ ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. ఒక సెంటెన్స్ లో డబల్ కోట్స్ రాసామంటే అది ఖచ్చితంగా స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకేనా. సో స్ట్రింగ్స్ కూడా ఒక టోకెన్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి ఇందులో. అండ్ సి లో ఏంటంటే స్ట్రింగ్ ఎప్పుడు కూడా నల్ క్యారెక్టర్ తో ఎండ్ అవుతుంది. సో దీనికి జస్ట్ ఒక ఐడియా కింద ఉంచుకోండి, మనకి ఫోర్త్ వీక్ లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ వస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ దేర్. అండ్ మూవింగ్ నెక్స్ట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే మనకి ఏదైనా వర్క్ జరగాలంటే ప్రోగ్రామింగ్ లో ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా ఒక టోకెన్, దీని కూడా ఒక టోకెన్ అనుకుంటాం మనం సింపుల్ గా. ఎడిషన్ చేయాలంటే ప్లస్ ఇట్ ఇస్ అన్ ఆపరేటర్. సో ఆపరేటర్ ఆపరెంట్ అని 2 ఉంటాయి. సో అది కూడా మీకు తెలియాలి కదా, అది రేపు సెషన్ లో నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏ అనేది ఆపరెంట్, ప్లస్ అనేది ఆపరేటర్. ఐడియా గుర్తుంచుకున్నంత అంటే పని చేయించుకునేవి ఆపరేటర్స్, పని చేసేది ఆపరేటర్. పని చేయించుకునేవి ఆపరెంట్స్, పని చేసేది ఆపరేటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ A+B లో ప్లస్ అనేది ఆపరేటర్, E అండ్ B వచ్చి ఆపరెంట్స్ అనమాట. ఆపరెంట్ ఆపరేటర్ అనే పదం గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం నెక్స్ట్ సెషన్స్ నుంచి డైరెక్ట్ గా కంప్యూటర్ సంబంధించిన ఈ యాక్చువల్ వర్డ్స్ నే వాడతాం, తెలుగు కాకుండా ఆపరేటర్, ఆపరెంట్, కీవర్డ్స్. సో ఇటువంటి పదాలే వాడతాం అనమాట, వేరియబుల్స్ ఇవన్నీ. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఐడెంటిఫైయర్స్. ఇది మెయిన్.
ఐడెంటిఫైయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్ ఎనీ థింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ థింగ్ గుర్తుపట్టాలంటే థింగ్ ఒక నేమ్ ఉంటుంది, ఆ థింగ్ ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా. సో అదే విధంగా మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ప్రతి దానికి ఒక పేరు పెట్టుకుంటాం కదా, ఆ పేరునే ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అండ్ ఇవి సిమిలర్ గా ఉంటాయి కొంచెం. సో కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయర్. సో ఇది మాత్రం నేర్చుకోండి. ఐడెంటిఫైయర్స్ అంటే ఒక పేరు పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ అనేది ఒక ఐడెంటిఫైయర్, ఇంట్ అనేది ఒక ఐడెంటిఫైయర్, సో నమ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. అలా అని చెప్పి ప్రింట్ఎఫ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. అది కూడా ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ అనుకోవచ్చు, బట్ దానికి ఒక పేరు పెట్టాం కదా ప్రింట్ఎఫ్ అని. సో ఇది ఒక ఐడెంటిఫైయర్ అనమాట. ఫంక్షన్స్ కి, డేటా టైప్స్ కి ఇవన్నీ ఉంటాయి అండ్ వేరియబుల్స్ కి. సో దేనికి ఏ నేమ్ పెట్టుకున్నా ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఓకే, సో ఐడెంటిఫైయర్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ కొన్ని నెంబర్స్ వాడొద్దు అండ్ సింబల్స్ వాడకూడదు. జస్ట్ ఓన్లీ డాలర్ సింబల్ అండ్ అండర్ స్కోర్ సింబల్ తో స్టార్ట్ చేయొచ్చు అండ్ అన్ని సింబల్స్ వాడడానికి ఉండదు. సో కొన్ని రూల్స్ ఉంటాయి. సో మీరు ఆ రూల్స్ ని గూగుల్ సెర్చ్ చేస్తే ఇంకా క్లారిటీగా వస్తాయి. నెక్స్ట్ స్లైడ్ లో ఐడెంటిఫైయర్ గురించి క్లారిటీ ఇస్తా. సో ఇది ఒక టోకెన్ అని తెలుసుకోవడానికి మాత్రం జస్ట్ బేసిక్ ఇంట్రో అనమాట. అండ్ సిక్స్త్ వచ్చేసి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చే ఐడియా ఫిక్స్డ్ అనమాట. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ అనమాట. ఇది గుర్తుంచుకోండి. సో ఏదైనా ఒక వాల్యూ ఫిక్స్డ్ గా ఉండిపోతుంది, దాన్ని చేంజ్ చేయలేం. కాన్స్టెంట్ అంటే ఇదే జస్ట్ చాలు మైండ్ లో. ప్రస్తుతానికి కాన్స్టెంట్ అంటే ప్రోగ్రామింగ్ లో ఒక ఫిక్స్డ్, దీన్ని మార్చలేం. ఒకసారి వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి 100 అని అసైన్ చేసామంటే ఇంక ఫిక్స్, దీన్ని మార్చలేం ఈ వాల్యూ. సో దీని గురించి ఫ్రెండ్ నేను చెప్తా. ఓకే, సో ప్రస్తుతం టోకెన్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. మనం ఇల్లు కట్టామంటే ఇంటికి ప్రతి ఇటుకు పేరుస్తానే కదా కంప్లీట్ ఇల్లు అవుతుంది. సో అదే విధంగా ప్రోగ్రామింగ్ కూడా ప్రతి టోకెన్ యాడ్ అయ్యి ప్రతి టోకెన్ కూడా డెఫినెట్ మీనింగ్ ఉంది కాబట్టి ప్రతి టోకెన్ అంటే ప్రతి ఒక్క థింగ్ మన ప్రోగ్రామింగ్ లో దాని యొక్క డెఫినెట్ క్యారెక్టర్ తో, ఐ మీన్ దానికి అసైన్ చేసిన ఒక వాల్యూతో కలిసి ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కంపైలర్ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది, మనకు కావాల్సిన అవుట్పుట్. ఓకే, సో అదే విధంగా టోకెన్స్. సో టోకెన్స్ మన బిల్డింగ్ యొక్క బ్లాక్స్ అనుకోండి సింపుల్ గా, ఈ యొక్క పార్టికల్స్ ఇవన్నీ. సో టోకెన్స్ లో ఈ సిక్స్ ని ఇలా క్లాసిఫై చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు కీవర్డ్స్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఇది మీరు కీవర్డ్స్ అంటే ఎంత క్లారిటీగా తెలుసుకుంటే అంత బెటర్. సో మళ్ళీ చెప్తున్నా, ఐడెంటిఫైర్, కీవర్డ్స్ ఈ టూకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే కీవర్డ్ అంటే ఏంటో తెలుసుకోండి క్లారిటీగా. కీవర్డ్ అంటే ఏంటి? సో స్లోగా నేర్చుకుందాం. ఇప్పటి వరకు నేర్చుకుందాం జస్ట్ ఒక బేసిక్ అనుకుందాం. ఇప్పుడు డెప్త్ గా నేర్చుకుందాం కీవర్డ్ అంటే. సో కీవర్డ్స్ అంటే మీకు చెప్తా, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కొన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. వాటిని ఏం మార్చలేం, ప్రాపర్టీస్ మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన బేసిక్ ప్రోగ్రామింగ్ చూసుకుంటే ఇక్కడ ఇంట్ అని ఉంది చూసారా, ఇంట్. సో ఇక్కడ ఇంట్ అని ఉంది చూసారా, ఇది ఒక కీవర్డ్. ఓకే, సో కీవర్డ్ అంటే ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ డెవలపర్ చేసిన డెవలపర్స్ ఉంటారు చూసారా. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే ఫిక్స్డ్ గా ఒక 32 కీవర్డ్స్ ని, మెయిన్ గా మనం 32 కీవర్డ్స్ నేర్చుకుంటాం. సో వాటికి ఒక కొన్ని ఫంక్షనాలిటీ ఇచ్చేసారు అనమాట. సో అది ఆ ఫంక్షనాలిటీ డెఫినెట్ చేశారు. సో ఎవరు మార్చలేరు దాన్ని, ఫిక్స్డ్ అనమాట. సో కీవర్డ్స్ ని ఫిక్స్డ్ గా కొన్ని వాల్యూ ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి చూసుకోవచ్చు, ఇది ఒక డేటా టైప్ అంటాం మనం. డేటా టైప్ గురించి రేపు పొద్దున సెషన్, రేపు డేటా టైప్స్ గురించి మాట్లాడదాం. సో ప్రస్తుతానికి ఇది ఒక డేటా టైప్. దీని ఒక ప్రాపర్టీ ఏంటి ఫిక్స్డ్ గా, ఇంట్ అంటే ఇది ఒక ఇంటిజర్ అన్నమాట. దేనికి యూజ్ అవుతుంది? ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, 1 2 3 4 ఈ నెంబర్స్. సో ఈ నెంబర్స్ ని డెసిమల్స్ అంటాం. మామూలుగా డెసిమల్ కి ఇంటిజర్ కి డిఫరెన్స్ మీకు ఈ యొక్క డేటా టైప్ సెషన్ లో చెప్తారు రేపొద్దున. ప్రస్తుతానికి ఇంట్ అనేది ఒక కీవర్డ్, రైట్? సో ఇది ఫిక్స్డ్. ఇప్పుడు నేను ఇంటి యొక్క న్యాచురల్ మార్చలేను కదా. సో ఇంటిజర్ అంటే జస్ట్ ఇంటిజర్. ఇది యూజ్ దేనికంటే మనకి ప్రస్తుతానికి దీని వల్ల యూజ్ ఏంటంటే ఇది ఒక థింగ్ న్యాచర్ అని చెప్తుంది, అది ఇంటిజర్, ఇది ఇంటిజర్ టైప్ అని చెప్తుంది అంతే. ఇప్పుడు నేను ఇంట్ అని పెట్టి దీన్ని ఒక న్యాచర్ మార్చుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ఎఫ్ ఉంది కదా. సో ప్రింట్ఎఫ్ యొక్క నేను ప్రాపర్టీ మార్చొచ్చు. నేను సొంత హెడర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ నేను స్టూడియో నుంచి పెంచుకున్నా కాబట్టి ప్రింట్ఎఫ్ యొక్క ప్రాపర్టీ అవుట్పుట్ ప్రింట్ చేయడం. అదే నేను మార్చుకోవాలంటే ప్రింట్ఎఫ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ అనేది ఎడిషన్ కింద మార్చుకోవచ్చు. నేను నా సొంతంగా హెడర్ రాసుకొని ప్రింట్ఎఫ్ కి నేను సొంతంగా కోడ్ ఒకటి రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హెడర్ నేమ్ వచ్చి తనుజ్ అని పెట్టాను అనుకోండి, తనుజ్.h అని పెట్టాను అనుకోండి. సో హ్యాష్ ఇంక్లూడ్ తనుజ్.h అని పిలిచి ప్రింట్ఎఫ్ నేను నా దాంట్లో అలా డిఫైన్ చేసుకున్నా, ఎడిషన్ కింద డిఫైన్ చేసుకున్నా. సో నేను ప్రింట్ఎఫ్ పిలిచిన వెంటనే ఏదైనా ఒక 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకుంటుంది, అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంటిజర్ అలా మార్చలేం. ఓకే, సో ఇంటిజర్ అలా మార్చలేం. సో అదే విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి. సో మన స్లైడ్ అనమాట. సో జస్ట్ మీకు కీవర్డ్ అనేది అర్థం కావాలని చెప్పి
ఇంటిజర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఇవి 32. సో మీరు చూడొచ్చు అరౌండ్ 32 ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే 44 అండ్ 44+ కీవర్డ్స్ ఉన్నాయి. సో బేసిక్ ఏంటంటే మనం ఇవి నేర్చుకుంటాం. మన ఈ కంప్లీట్ జర్నీలో ఈ ప్రతి కీవర్డ్ కూడా ఇప్పుడే నేర్చుకోవాలని రూల్ లేదు. జస్ట్ ఒక బేసిక్ ఐడియాకి కుదిరితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఆర్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో. ఇది కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటో అని ఉంటే దీన్ని స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనకు స్టార్ట్ అవుతాయి లాస్ట్ వీక్లో. అప్పుడు మీకు దీని యొక్క నాలెడ్జ్ ఇస్తాయి. ఇప్పుడు చెప్పానంటే ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రస్తుతం. సో ఇక్కడ చూడొచ్చు ఇంటిజర్ మీ గురించి మీకు చెప్పాను. ఇది ఇంటిజర్ టైప్ అనమాట. అదేవిధంగా డబల్ అంటే డెసిమల్స్. మనం డెసిమల్స్ రాసుకుంటాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1.2, 1.3 మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫ్లోట్ వాల్యూ ఆర్ డబుల్ వాల్యూస్ అంటాం. ఓకే, నార్మల్ నెంబర్స్ ని డెసిమల్ నెంబర్స్ అంటాం. ఓకే, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గుర్తుంచుకోండి. ఇంటిజర్స్ అంటే నార్మల్ నెంబర్స్, డెసిమల్స్ ని డబల్ వాల్యూతో పిలుచుకుంటాం. అదేవిధంగా బ్రేక్ అంటే లూప్స్ కాన్సెప్ట్ అని వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ లో లూప్స్ నేర్చుకుంటాం. ఆ లూప్స్ కాన్సెప్ట్ లో మనం చెప్పుకోవచ్చు బ్రేక్ అంటే. జస్ట్ బ్రేక్ అంటే మీకు బేసిక్ గా గుర్తొచ్చేది స్టాప్ సంథింగ్, లైక్ ఏదైనా ఆపేయడం. సో అదే విధంగా బ్రేక్ అలానే ఉంటాయి. సో కీవర్డ్స్ అంటే ఇవి. సో దీని యొక్క ప్రాపర్టీని మనం మార్చలేం. మార్చడానికి ట్రై చేసామంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ అలాగే ఈ యొక్క ప్రాపర్టీస్ ని మనం దేనికి నేమ్ కింద వాడలేం అనమాట. దేనికి నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక ఐడియా ఇవ్వాలంటే దీన్ని మనం ఏదైనా ఒక వాల్యూని మనం ఇంట్ అని తీసుకున్నాను, ఏ అని తీసుకున్నా సింపుల్ గా. సో దీనికి నేను 1 అనే వాల్యూ ఇచ్చా. సో ఇది ఎలా ఇచ్చానో నేను వేరియబుల్స్ కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ అప్పుడు చెప్తా. ప్రస్తుతానికి అర్థం చేసుకుంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఏ అనే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క నేచర్ వచ్చి ఇంటిజర్ అనమాట. సో ఏ అనే ఒక వ్యక్తి తనకి నేచర్ ఇంటిజర్ అయితే తనకి ఏంటంటే ఒక బాడీ అసైన్ చేయాలి కదా. నేను 1 అనే బాడీ అసైన్ చేశాను. సో ఆ యొక్క మనిషి నేమ్ ఏ, తన హ్యూమన్ అలాగే ఇంటిజర్. సో తనకి బాడీ 1 ఓకే అనుకోండి, 1 అనుకోండి. సో ఇక్కడ ఈ ప్లేస్ లో దీన్ని మామూలుగా దీన్ని ఒక ఐడెంటిఫైర్ అంటాం. అలాగే చెప్పాను కదా దేనైనా ఐడెంటిఫైర్ అంటాం. మనం దేనైనా నేమింగ్ ఇచ్చుకున్నాం అంటే దాని ప్రతిదాన్ని ఐడెంటిఫైర్ అంటాం. సో అలాగే ఈ ప్లేస్ లో నేను కీవర్డ్ ని పెట్టడానికి ట్రై చేశాను. సో కీవర్డ్ కూడా ఒక ఐడెంటిఫైర్ అనేది, కీవర్డ్ కూడా ఒక నేమే కదా. సో ఒక ఐడెంటిఫైర్. బట్ ఈ ప్లేస్ లో నేను సింపుల్ గా మనం ఏం తీసుకున్నాం బ్రేక్. సో బ్రేక్ పెట్టడానికి ట్రై చేశాను. అంటే ఆ వ్యక్తి పేరు బ్రేక్ అని మార్చారు. సో తీసుకోదు. సో ట్రై చేద్దాం చూడండి. ఎర్రర్ వస్తుంది. నేను రన్ చేయడానికి ట్రై చేశాను అంటే. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ప్రోగ్రామ్ రన్ చేయడానికి ట్రై చేశాను, బ్రేక్ వచ్చింది. ఇది ఒక ఐడెంటిఫైర్ కాదు. మీరు ఐడెంటిఫైర్ నెక్స్ట్ నేను కంపైలర్ ఉంటుంది, నేను ఐడెంటిఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే నేను నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ నువ్వు నాకు కీవర్డ్ ఇచ్చావు. సో ఇట్స్ రాంగ్. ఒకవేళ నేను ఒక పేరు ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వచ్చు, ఏ ఆర్ బి ఆర్ సంథింగ్ నేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఏంటి? ఓకే, ఇక్కడ ఎర్రర్ ఇది ఉంది కదా. సో లెట్ మీ క్లోజ్ ఇట్. ఓకే, కామెంట్ చేసేసాను. సో ఇప్పుడు ఎర్రర్ ఏం రాలేదు చూసారా. సో దిస్ ఇస్ ద ఇష్యూ దేర్. సో కీవర్డ్స్ ని మనం దాని యొక్క నేచర్ మార్చలేం అండ్ దాన్ని మనం ఐడెంటిఫైర్స్ కింద వాడలేం. అంటే ఒక పేరు కింద వాడలేం. ఇవి ఫిక్స్డ్ ప్రాపర్టీ. ఇది ఎక్కడైతే వాడాలో ఆ ప్లేస్ లోనే వాడాలి, ఎలా వాడాలో అదే ప్లేస్ లో వాడాలి. సో ప్రస్తుతానికి ఇవి కీవర్డ్స్ అంటే ఇవన్నమాట. తెలుసుకోండి. మనం ప్రతిదీ కూడా మన కంప్లీట్ ప్రోగ్రామింగ్ జర్నీలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఒకేసారి అన్ని నేర్చుకోం, ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క నేర్చుకుంటాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఇఫ్ ఉంది అండ్ ఫర్ లూప్. మీకు ఇవి జస్ట్ బేసిక్ గా తెలిసి ఉంటాయి ఇఫ్ అంటే ఏంటో. సో ఇవి ఆ పర్టికులర్ సినారియోలో ఆ పర్టికులర్ సింటాక్స్ లోనే మాత్రమే వాడతాం, ఇంకెక్కడ వాడడం. ఓకే, ఇవి కీవర్డ్స్. అండ్ ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ సెషన్ మనం నెక్స్ట్ స్లైడ్. మనం కీవర్డ్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో చూస్తే డేటా టైప్స్ అని చెప్పాను కదా. డేటా టైప్స్ అంటే ఒక నేచర్. సో ఒక డేటాకి ఒక నేచర్ అనమాట. అంటే ఒక క్యారెక్టర్ అనేది, అంటే హ్యూమన్ అనే ఎలా అనుకుంటామో ఈ పర్టికులర్ డేటా అనేది క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ అంటే ఏబిసిడి అలాగే సింగిల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, దీని క్యారెక్టర్. ఇంటిజర్ అంటే జస్ట్ బేసిక్ నెంబర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్, డబుల్ అన్నా సరే డెసిమల్ నెంబర్స్. బట్ ఫ్లోట్ అంటే ఒక పర్టికులర్ సైజ్ వరకే, దాన్ని మించి డబల్ లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 డిజిట్ 10 డిజిట్ నెంబర్ వరకు ఫ్లోట్ లో ఎక్కుతుంది. అండ్ దానికన్నా 20-30 డిజిట్స్ కావాలంటే డబల్. 20-30 కాదు, దానికి కూడా ఒక సైజ్, ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. రేపు డేటా టైప్ సెషన్ లో నేర్చుకుందాం. సో షార్ట్ అంటే ఇక్కడ ఇది కూడా ఇంటిజర్ అనమాట. ఇంటిజర్ ఒక 10 డిజిట్ వరకు తీసుకుందాం అనుకోండి. ఇంటిజర్ కన్నా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 3, 4, 5 డిజిట్స్ వరకు షార్ట్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్ ఇంటిజర్ కన్నా ఎక్కువ డేటా. ఇక్కడ సైన్డ్ అన్సైన్డ్ అంటే రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. అంటే నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ గ్రేటెడ్. సో ఇది కూడా మాట్లాడుకుందాం. సో ఈ విధంగా క్లాసిఫై చేసుకున్నాం అనమాట. సో వాటి యొక్క క్లాసిఫికేషన్ ప్రకారం చెప్పాలంటే ఈ 32 కీవర్డ్స్ ఆర్ మోర్ దెన్ 32 కీవర్డ్స్ ని వాటి యొక్క నేచర్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్లాసిఫికేషన్ చేసుకున్నాం.
ఇంకా ఈ నేమ్స్ అనేవి మీకు కొత్తగా ఉండొచ్చు. జస్ట్ ఒక క్లాసిఫికేషన్. మీరు నెక్స్ట్ మీరు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఒకసారి వెనక్కి వచ్చి స్లైడ్స్ చూసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పి మీకు అర్థమయ్యి క్లారిటీగా డౌట్ చేసే కన్నా మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఉన్న కీవర్డ్స్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాత ఇవేంటో మీకు అర్థమవుతాయి అనమాట క్లారిటీగా. ఓకే. సో ప్రస్తుతానికి మనం మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఫైన్. సో కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకోండి, డెఫినేషన్ అంటే తెలుసుకోండి చాలు. అండ్ మీకు ఇందాక కన్ఫ్యూజ్ అవుతారని చెప్పా కీవర్డ్స్ కి ఐడెంటిఫైయర్స్ కి డిఫరెన్స్. సో ఐడెంటిఫైయర్స్ అంటే దేనికైనా నేమ్ ఇస్తాం. ఫంక్షన్స్ కి ఒక పేరు, ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఐడెంటిఫైయర్. అది ఫంక్షన్. ప్రింట్ ఎఫ్ అని రాసుకున్నాం చూసారా, అదొక నేమ్, అది ఐడెంటిఫైయర్. మన భాషలో ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే నామం మార్చుకొని ఎలా అంటాము అదే విధంగా ఐడెంటిఫైయర్ అంటాం అనమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒకదానికి ఒక పేరు, ఒకదానికి ఒక నామం ఇచ్చామంటే నామవాచకం అనే పదాన్ని మనం ప్రోగ్రామింగ్ లో ఐడెంటిఫైర్స్ అనుకుంటాం. దేనికి ఏం పేరు ఇచ్చినా అది ఐడెంటిఫైర్. కీవర్డ్ అంటే కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ కి కొన్ని ఫిక్స్డ్ గా కొన్ని ఫంక్షనాలిటీ ఇచ్చేసాం మనం, దాన్ని మార్చలేం, ఎవరు మార్చలేరు. ప్రోగ్రామింగ్ డెవలప్ చేసినప్పుడే ఆ ప్రోగ్రామరే ఫిక్స్డ్ గా చేశారు. కాబట్టి కొత్త కీవర్డ్స్ తయారు చేస్తారు. అంటే మార్చలేమా అంటే నువ్వు మళ్ళీ సొంతంగా నీకు ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకుంటే నీకు నువ్వుగా మార్చుకోవచ్చు ఆ మీనింగ్స్. బట్ ఫిక్స్డ్ గా చేసేసాం, దాన్ని మార్చలేం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఆల్ఫాబెట్స్ అని పేరు పెట్టుకుంటామో, నెంబర్స్ అని పేరు పెట్టుకున్నామో, లేకపోతే నెంబర్స్ అని అంటే ఓకే నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అంటే ఇవి ఆల్ఫాబెట్స్. అదే విధంగా వాటి పేరింగ్ మార్చలేం. ఒక రివర్ అన్న వెంటనే ఇది రివర్, ఫర్ ఎగ్జాంపుల్ స్కై అంటే ఇది స్కై. సో అదే విధంగా ఇంటిజర్ అంటే ఇదే ప్రాపర్టీ, దానికి మార్చలేం. అదే విధంగా ఫ్లోట్ అంటే ఇదే ప్రాపర్టీ, దాన్ని మార్చలేం. ఇఫ్ అంటే ఇదే ప్రాపర్టీ, దాన్ని మార్చలేం. సో అదే విధంగా అవి కీవర్డ్స్. ఓకే. దేనికైనా నేమ్ పెట్టుకున్నామంటే అది ఐడెంటిఫైర్, దేనికి నేమ్ పెట్టినా సరే అది ఐడెంటిఫైర్. ఓకేనా. సో కన్ఫ్యూజ్ లేకుండా అర్థం చేసుకోండి ఇక్కడ. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్. సో ఇక్కడ కీవర్డ్స్ ఐడెంటిఫై డిఫరెన్స్ తెలుసుకున్నాం, రైట్. ఇక్కడ వేరియబుల్స్ కి కీవర్డ్స్ కి డిఫరెన్స్. సో కీవర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫిక్స్డ్, మార్చలేము, రైట్. వేరియబుల్ అంటే మీకు ఇందాక ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా ఒక టైప్ దేనైనా డేటాని స్టోర్ చేసుకొని ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది. డేటా అంటే ఇక్కడ 1, ఇది 1 అనే డేటా కదా. ఈ 1 అనే డేటాని నేను నేమ్ లో దాచుకున్నాను అనమాట. ఒక గ్లాస్, నేమ్ అనేది ఒక గ్లాస్ అనుకోండి, 1 అనేది వాటర్ అనుకోండి సింపుల్ గా. ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి నేను నేమ్ అనే ఒక పేరుని వాడా, అంటే వాటర్ ప్రాపర్టీని. అలా అని చెప్పి వాటర్ ని మనం పేపర్ మీద స్టోర్ చేయలేం కదా. సో ఒక పేపర్ లో స్టోర్ చేయలేం. సాలిడ్స్ ని పేపర్ లో ఫోల్డ్ చేసి స్టోర్ చేయగలం, లిక్విడ్స్ ని పేపర్ లో స్టోర్ చేయలేం. అదే విధంగా ఇది దాని యొక్క నేచర్. అంటే ఇది లిక్విడ్ కాబట్టి ఇంటిజర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. సాలిడ్ అంటే ఇంకో విధంగా డబల్ ఆర్ సంథింగ్ డేటా టైప్. ఇది రేపు అర్థం అవుతుందిలే, ప్రస్తుతానికి మీకు ఈ యొక్క నేచర్ అర్థం కావడానికి. ఓకేనా. సో ఇది లిక్విడ్ టైప్ కాబట్టి ఇంటిజర్ అనుకున్నాం, డబల్ అంటే సాలిడ్ టైప్. సో ఈ టైప్ లోనే సాలిడ్ అంటే దీనికి సంబంధించిన డేటా దీనిలో స్టోర్ చేసుకోవాలి. 1 అనేది లిక్విడ్ టైప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మన అండర్స్టాండింగ్ కోసం. సో ఇది యాక్చువల్గా ఇంటిజర్ టైప్, అందుకు ఇంటిజర్ లో స్టోర్ చేసుకున్నాం. సో దీంట్లో స్టోర్ చేసుకోగలమా అంటే ఇప్పుడు మనం సాలిడ్ ని, పౌడర్ ఉంది, పౌడర్ కూడా సాలిడ్ కదా, పౌడర్ కూడా గ్లాస్ లో స్టోర్ చేయొచ్చు కదా. సో అదే విధంగా దీంట్లో టైప్ కన్వర్షన్స్ అని ఉంటాయి. ఇంత డెప్త్ వద్దు, ఇంత డెప్త్ మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుందాం. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే దేన్ని ఏ టైప్ లో స్టోర్ చేయాలో ఆ టైప్ లో స్టోర్ చేస్తాం, అది ఈ నేచర్. ఇది ఉంది చూసారా, ఇది రెగ్యులర్ గా నామవాచకం ఐడెంటిఫైయరే, బట్ ఏంటంటే వేరియబుల్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ లైన్ వచ్చి ఇక్కడ ఉన్న నేమ్ వచ్చి వేరియబుల్. వేరియబుల్ అంటే దేన్నైనా ఒక డేటాని స్టోర్ చేసుకునేదే ఒక వేరియబుల్. అంటే ఈ పర్టికులర్ డేటా ఎక్కడుందో తెలియాలంటే ఇది చెప్పుద్ది అనమాట. దీని యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మీ ఇంటికి ఒక నేమ్, అదే విధంగా దీనికి ఒక పేరు పెట్టుకున్నాం మనం. అంటే దీన్ని స్టోర్ చేసుకుంది. అంటే గ్లాస్ లో ఒక వాటర్ ని ఎలా స్టోర్ చేసుకుంటుందో అదే విధంగా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, నేమ్ అంటారు కదా. అంటే నేమ్ జస్ట్ ఒక ఐడెంటిఫైర్. ఇది ఒక గ్లాస్, ఇది స్టోర్ చేసుకున్నాం. ఇది స్టోర్ చేసుకుని ఎక్కడ మనకి డైరెక్ట్ గా వాటర్ కనిపించదు కదా, ఒక సైడ్ యాంగిల్ చూసాం, పైన చూసాం అనుకోండి, ఒక గ్లాస్ కనిపిస్తుంది ఫస్ట్. సో వాటర్ ఎక్కడ ఉన్నాయంటే ఆ పర్టికులర్ గ్లాస్ లో ఉన్నాయని చెప్తాం. అదే విధంగా ఈ 1 అనే డేటా ఎక్కడ ఉందంటే ఈ పర్టికులర్ నేమ్ లో ఉందన్నమాట. ఈ నేమ్ ని మనం వేరియబుల్ అండి. ఓకే. సో వేరియబుల్ గురించి కొంచెం నెక్స్ట్ స్లైడ్ లో కొంచెం ఎలబొరేట్ చేసి చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ లో దాని గురించి ఉంది. సో ప్రస్తుతానికి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం, కీవర్డ్ అంటే ఒక పర్టికులర్ నేమ్ కి మనం పర్టికులర్ గా ఒక ఫంక్షన్ ఇచ్చేసాం. సో దాన్ని మార్చలేం, దాని వాల్యూ అంతే, దాని ప్రాపర్టీ, దాని నేచర్ అంతే, అది కీవర్డ్. వేరియబుల్ అంటే ఏదైనా ఒక దాన్ని స్టోర్ చేసుకుంటే అది వేరియబుల్. ఓకే. సో కన్ఫ్యూజ్ కాకండి. సో నేను మీకు ఈ స్లైడ్ షేర్ చేస్తా, మీకు ఏ కన్ఫ్యూజన్ లాస్ట్ డౌట్ అడుగుతుంది కానీ. అండ్ ఇట్ ఈస్ గుడ్ టు గూగుల్. ఓకే. ఎందుకంటే గూగుల్ చేశారంటే నేను ఏదైనా మిస్ అయినా మీరు నేర్చుకోవచ్చు. ఆర్ ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ తో సెర్చ్ చేస్తారు కాబట్టి
మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ మేబీ అక్కడ ఇంకో కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు అనమాట. ఒక దానికోసం వెళ్తే ఇంకొకటి తగిలినట్టుగా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇక్కడ వేరియబుల్స్. సో వేరియబుల్స్ మీకు క్లారిటీ ఇచ్చాను కదా వేరియబుల్స్ అంటే ఏంటో. ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఏదైతే ఒక డేటాని ఒక మెమరీని స్టోర్ చేసుకుంటుందో, అదే ఒక మెమరీ అంటే ఇక్కడ మనకి కంటైనర్. ఒక మెమరీ ఒక డేటా ఒక మెమరీలో స్టోర్ చేసుకుంటుందో అంటే 1 అనేది డేటా, ఇక్కడ మెమరీ కంటైనర్ అనుకుందాం గ్లాస్. సో 1 అనేది వాటర్ స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్. ఆ గ్లాస్ కి మన నేమ్ వేరియబుల్, ఆ ఒక పేరు పెట్టుకున్నాం నేమ్ అని. అరే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంటిజర్ ఏ అని పెట్టాం, ఏ అనేది ఒక వేరియబుల్. సో ఎప్పుడైనా మనం ఇప్పుడు ఆ గ్లాస్ లో మనకి దాహం వేసి వాటర్ తాగాలనుకోండి, సో గ్లాస్ పట్టుకొని కదా తాగుతాం, డైరెక్ట్ గా వాటర్ ని చేతిలోకి తీసుకొని తాగలేం కదా, రైట్? సో అదే విధంగా తాగలేము అంటే మళ్ళీ ఏమనుకుంటారు, జస్ట్ చేతిలో పోసుకొని తాగొచ్చు కదా అని మీకు ఒక ఐడియా రావచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఒక అండర్స్టాండింగ్ కోసం చేతులు వేసుకొని చేతి తాగం కదా, ఎనీ గ్లాస్ ఆర్ కంటైనర్ అని సంథింగ్ లైక్ తీసుకొని తాగుతాం వాటర్. అదే విధంగా మనం స్టోర్ చేసిన వాటర్ అంటే మనం స్టోర్ చేసిన డేటాని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే, అంటే మనం మళ్ళీ వాటర్ తాగాలంటే ఐదర్ ఏదో ఒకటి దాన్ని హోల్డ్ చేసేది ఉండాలి కదా. సో మనం స్టోర్ చేసిన డేటాని ఏదో హోల్డ్ చేస్తుంది, ఇక్కడ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ డేటానైనా. ఇక్కడ చూడండి, మనం ఈ 1 అనే వాల్యూ దేంట్లో స్టోర్ చేసాం, వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఇక్కడ నేమ్ వేరియబుల్, సో వేరియబుల్ లో స్టోర్ చేసాం. మళ్ళీ నేను ఈ 1 వాడుకోవాలనుకోండి, డైరెక్ట్ గా ఇప్పుడు బేసిక్ గా 1 అని మీకు అర్థం కావడం 1 ఇచ్చా, నేను 1 వాడుకోవాలంటే ఈ వేరియబుల్ ని మాత్రమే యాక్సెస్ చేయగలం. సో చూద్దాం. సో అది ఎలా పెంచుకోవాలంటే ప్రింట్ఎఫ్, జస్ట్ ఒక ప్రింట్ఎఫ్ రాసా, అవుట్పుట్ ఇవ్వడానికి మాత్రమే రాస్తున్నా. ఖచ్చితంగా మీరు ప్రింట్ఎఫ్ లోపల ఏం రాయాలన్నా ఈ యొక్క కొటేషన్ మార్క్స్ పెట్టాల్సిందే. సో ఇంటిజర్ టైప్ ని యాక్సెస్ చేయాలంటే %d అని ఉంటుంది. నేను ఇప్పుడు డేటా టైప్ సెక్షన్ లో మీకు క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం నేను యాక్సెస్ చేయడానికి మాత్రం చూస్తున్నాను అనమాట. యాక్సెస్ ఎలా చేస్తా చెప్తాను. సో ఇక్కడ ఏ పెట్టా, ఆ నేమ్ అని పిలిచాను కదా, నేమ్ అని రాస్తున్నాను కదా, సో నేమ్ రాసా. ఇప్పుడు ఏమవుతుంది, ఆ 1 లో ఉన్న డేటా బయటకు వస్తుంది. చూడండి అలా బయటకు వస్తుంది అవుట్పుట్ లో. సో ఇక్కడ వచ్చింది చూసారా, లెట్ మీ కామెంట్ దిస్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ 1 వచ్చింది చూసారా, కనిపిస్తుంది కదా అందరికి. ఈ 1 డిస్ప్లే అయింది కదా, వెయిట్ 10 మినిట్. ఇక్కడ ఈ 1 డిస్ప్లే అయింది కదా. సో ఈ 1 ని ఎలా బయటకు రప్పించుకున్నా, వేరియబుల్ నేమ్ వాడు రప్పించుకున్నా. సో వేరియబుల్ ఈ 1 స్టోర్ చేసుకుంది కదా, సో ఇది స్టోర్ చేసుకోగలిగింది, రైట్? నేను దీన్ని మళ్ళీ వాడాలంటే దీన్ని పెట్టే పిలుచుకున్నా. సో ఇది దీని గురించి ప్రస్తుతానికి మర్చిపోండి, ఇది నేర్చుకుంటా. తర్వాత నేను రేపు చెప్తా దీని గురించి, డేటా టైప్స్ వస్తాయి. సో దాంట్లో చెప్తా. ప్రస్తుతానికి ఏంటంటే దీన్ని పిలవాలంటే ఇది ఒక ఇనిషియలైజ్ టైప్ అనమాట. దీన్ని పిలుచుకున్నాను. అండ్ ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలని ఉంటుంది. సో అంత పర్టికులర్ అడ్వాన్స్ వద్దు, రేపు నేర్చుకుందాం దీని గురించి. ప్రస్తుతానికి అర్థమైంది కదా వేరియబుల్ అంటే. ఓకే, ఏదైనా ఒక డేటాను స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ వాడతాం, అండ్ అలాగే యాక్సెస్ చేయడం కూడా వేరియబుల్ ని వాడతాం, రైట్? ఓకే, నెక్స్ట్ స్లైడ్. అండ్ దీని యొక్క సింటాక్స్, ఇక్కడ డేటా టైప్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంటిజర్ ఒక డేటా టైప్, క్యారెక్టర్ ఒక డేటా టైప్. అంటే ఒక థింగ్ యొక్క నేచర్ ని చెప్పేది డేటా టైప్ అన్నమాట. ఓకేనా, మనం హ్యూమన్స్, ఇది ఒక డేటా టైప్. మీరు ఒక రిలేటెడ్ గా అర్థం చేసుకుంటే. అండ్ ఇక్కడ నేమ్ ఒక పేరు ఇచ్చుకుంటుంది దానికి, ఇది జనరల్ గా ఐడెంటిఫైర్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ మనం చేసింది వేరియబుల్, ఇది ఐడెంటిఫైరే. ఈ నమ్ అనేది ఒక ఐడెంటిఫైరే, బట్ ఈ నమ్ అనేది ఒక వేరియబుల్. మన వేరియబుల్ నేచురల్ మాట్లాడు కూడా ఉంటాయి. సో ప్రతి వేరియబుల్ కూడా ఐడెంటిఫైరే. ఇక్కడ ఐడెంటిఫైర్ అంటే నామవాచకం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే తెలుగులోనే నౌన్, ఇంగ్లీష్ లో నౌన్ అంటాం. అలాగే విధంగా తెలుగులో చూసుకుంటే నామవాచకం అంటే 4-5 పేర్లు ఉన్నాయి అనుకోండి, ఒక రివర్, ఒక పర్సన్ నేమ్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ నేమ్, ఈ 3 పేర్లు ఉన్నాయి అనుకోండి, ఆ పేర్లని మనం నామవాచకం అనుకుంటాం, అలా ఐడెంటిఫైర్ అంటాం. కానీ రివర్ అంటే ఒక నది కదా, సో వాటర్ ఉంటుంది, దాని ప్రాపర్టీ నది ఇలా పారడం అండ్ వాటర్ ఉండడం అందులో. ఒక ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకుని లైట్ అంటే ఒక లైట్ డిస్ప్లే అవ్వడం. రవి అని ఒక పర్సన్ ఉంటే రవి అంటే ఒక పర్సన్ పేరు కదా, కానీ వాళ్ళ ప్రాపర్టీస్ వేరుంటాయి కదా. రివర్ అంటే రివర్ ప్రాపర్టీ, పర్సన్ యొక్క ప్రాపర్టీ, అండ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ ఇంటిజర్ అనేది ప్రాపర్టీ, అంటే ఇక్కడ మనం ఇచ్చిన నేమ్ అనేది వేరియబుల్. వేరియబుల్ అంటే ఇక్కడ సొంత ప్రాపర్టీ అన్నమాట. వేరియబుల్ అంటే దానికి ఇచ్చే నేమ్ ఐడెంటిఫైర్ అంటాం. దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీని మనం వేరియబుల్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ వేరియబుల్ అనేది ఒక ప్రాపర్టీ. సో మీకు అర్థమై ఉంటుంది వేరియబుల్ అంటే. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. మెయిన్ గా వేరియబుల్ యొక్క నేచర్ ఏంటంటే డేటాను స్టోర్ చేసుకోవడం అండ్ డేటాని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసుకుంటాం వేరియబుల్. సో దాంట్లో డిఫరెంట్ గా ఉంటాయి. రేపు డైరెక్ట్ గా కోడింగ్ చేసుకుందాం డేటా టైప్స్ నేర్చుకుని. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇవే ఆ స్టేట్మెంట్స్ అనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అండ్
వీ కెన్ ఆల్సో డిక్లేర్ మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఓకే. సో ఇక్కడ ఏముందంటే నార్మల్గా నేను ఒక ఇంటిజర్కి ఒక డేటాని స్టోర్ చేశాను కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 10 మెంబర్స్ నేమ్స్ తీసుకోవాలనుకుంటున్నా. పర్సన్ 1, పర్సన్ 2 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంట్ ఏ, మళ్ళీ ఈ వాల్యూని ఇక్కడ మీరు డైరెక్ట్గా అసైన్ చేసుకోవచ్చు ఆర్ డిఫైన్ చేసి డిక్లేర్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు కనుక చేస్తున్నట్టుగా. అంటే అయితే ఇక్కడే సింగిల్ గా చేసేయచ్చు, ఈక్వల్ టు 1 పెట్టచ్చు, నెక్స్ట్ నెలలో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 మెంబర్స్ కి ఇంట్ బి ఇలా ఇవ్వలేను కదా. సో కొంచెం కోడ్ పెద్దగా అవుతుంది కదా, ప్రతి 10 మెంబర్స్ కి ఇంట్ డి. సో ఈ విధంగా చేస్తే కొంచెం కోడ్ కాంప్లికేటెడ్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చిరాగ్గా ఉంది. సో ఈ వేరియబుల్స్ ని ఎలా అసైన్ చేసుకోవచ్చు అంటే ఇంకా సింపుల్ గా ఇలా ప్రతి లైన్ ప్రతిసారి అలాగ నేచర్ చెప్పండి. జస్ట్ ఒక కామా పెట్టి బి కామా సి కామా సి కామా డి. సో ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. సో జస్ట్ చెక్ చేయండి ఎర్రర్ ఏమైనా వచ్చిందేమో. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, నేమ్ రిమూవ్ చేసేస్తాం కదా. ఓకే, సో జస్ట్ ఎర్రర్ ఏమి వచ్చిందని చెక్ చేయండి. సో నో ఎర్రర్, ఎర్రర్ ఏం లేదు కదా. సో ఈ విధంగా ఇచ్చినా సరే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక అండర్స్టాండ్ ఐ మీన్ ఒక బేసిక్ అనమాట. ఇది ఒక గుర్తించుకోండి మీరు. ఓకేనా, సో ఇక్కడ ఇలా కూడా ఈ విధంగా వేరియబుల్ ని మల్టిపుల్ వేరియబుల్స్ ని ఒకేసారి డిఫైన్ చేసుకోవచ్చు అనమాట, ఒకే నేచర్ అయితే. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, సో అదే ఇక్కడ ఉంది. ఇది ఒక డేటా టైప్ అంటే ఇంటిజర్, నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3 ఇలా సెండ్ చేసుకొని దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే దానికి డేటా ఇవ్వాలనుకోండి, సింపుల్ గా ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సంథింగ్ లైక్ సి ఈక్వల్ టు 3 ఇలా చేసుకోవచ్చు అనమాట, ఆర్ మీకు నచ్చిన డేటా. ఓకే, అండ్ ఇఫ్ యూ మూవ్ నెక్స్ట్ స్లైడ్. సో ఓకే, వేరియబుల్ అంటే తెలుసు. వేరియబుల్ కి పేర్లు పెట్టాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మనం ఎలా అయితే బాయ్ కి బాయ్ నేమ్ పెట్టాలి, గర్ల్ కి గర్ల్ నేమ్ పెట్టాలి, అండ్ పర్టికులర్ థింగ్స్ మనం కొన్ని రూల్స్ ఫాలో అవుతాం బేస్డ్ ఆన్ యువర్ హోరోస్కోప్ అండ్ సంథింగ్ లైక్. కొంతమంది స్టార్స్ అంటారు, స్టార్స్ ఫాలో అవుతారు, ఐ ఫాలో అవుతారు, అలా రూల్స్ ఉంటాయి కదా. ఈ టైంకి నేమ్ ఉంటుందా, అదే విధంగా ఈ వేరియబుల్స్ కూడా కొన్ని డెఫినెట్ రూల్స్ ఉన్నాయి అనమాట. సో కంపైలర్ మీరు ఎలా పడతారు నేమ్ చేస్తే తీసుకోదు. సో బేసిక్ గా మనం ఈ 5 రూల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ 5 రూల్స్ కూడా అన్ని ఉంటాయి అనమాట. ఈ 5 రూల్స్ చూసుకుంటే వేరియబుల్స్ అనేది కంప్లీట్ గా అయితే నెంబర్స్ లేదా క్యారెక్టర్స్ అంటే ఏబిసిడి ఇవన్నమాట. లేకపోతే మీరు ల్యాప్టాప్ వాడుతుంటే 0 పక్కన ఉంటుంది, లైక్ మైనస్ సింబల్ ఉంటుంది, అండర్ స్కోర్, అది అండర్ స్కోర్ ఉంటుంది. ఇవి మాత్రమే వాడుకోవాలి మనం. మామూలుగా ఈ గుడ్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే, ఎవరైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీకు వేరియబుల్ మీద సెక్షన్ ఉంటుంది. మీరు ఎలా పడతారో వేరియబుల్స్ రాస్తే ఒప్పుకోరు. ఓకేనా, మీరు ఇవి వాడినా సరే పర్టికులర్ ఫార్మాట్స్ ఉంటాయి. క్యామెల్ ఫార్మాట్ అని కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ కోసం మీరు సెషన్ ఏదైనా సెర్చ్ చేయండి. ఓకే, నేను చెప్పండి ఇప్పుడు చెప్తా. సో లాస్ట్ లో చెప్పుకుందాం ఒకవేళ మీకు ఓకే అంటే. ఆ విధంగా వేరియబుల్స్ కొన్ని నేమ్స్ అండ్ ఒక వేరియబుల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక నెంబర్ తో స్టార్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 1A 1B అని స్టార్ట్ చేయలేం. దాన్ని డైరెక్ట్ గా స్టార్ట్ చేయాలంటే అయితే అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఆల్ఫాబెట్ తోనే స్టార్ట్ చేయగలం. ఓకే, అండ్ మీరు వేరియబుల్ రాస్తున్నప్పుడు మధ్యలో వైట్ స్పేసెస్ ఏవి ఉండకూడదు. ఓకే, అండ్ కీవర్డ్ చెప్పాను కదా మీకు ఇందాక. ఈ 4th పాయింట్ చూడండి, వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ అయి ఉండకూడదు. మీకు ఇందాక నేను ఏ ప్లేస్ లో బ్రేక్ అని రాసా, బ్రేక్ కీవర్డ్ కదా, ఎర్రర్ వచ్చింది చెప్పాను కదా. దాన్ని ప్రాపర్టీ మార్చలేము మనం, ఫిక్స్డ్ గా ఉన్న కీవర్డ్స్ ని వేరియబుల్స్ గా రాయలేం. అండ్ నేమ్ మస్ట్ బి యూనిక్ ఇన్ ద ప్రోగ్రామింగ్ అంటే అన్ని వేరియబుల్స్ ఒకేలా పెట్టుకోకుండా పేర్లు ఒకసారి వాడింది మళ్ళీ వాడలేం అనమాట. సో మీకు ఒకసారి డెమాన్స్ట్రేట్ చూపిస్తాను ఇక్కడ నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ లో రాసుకుంటే ఇంటి ఏ ఖచ్చితంగా లెటర్స్ ఉండాలంటే నేమ్, ఇది ఓకే, ఇది వ్యాలిడ్ వేరియబుల్. సో ఎర్రర్ రాదు. చెక్ చేద్దామా. సో చేసి ఎర్రర్ రాలే. ఒకవేళ నేను నేమ్ ముందు 1 ఇచ్చా, జస్ట్ చూద్దాం, ఎర్రర్ వచ్చింది చూసారా. సో కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే ఫిక్స్డ్ రూల్స్. సో 1 వాడొద్దు, అండ్ 1 కాకుండా వేరే సింబల్ ఇచ్చాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిక్ ఇద్దాం, ఎందుకంటే ఆస్ట్రిక్ ఒక ప్రాపర్టీ ఉంది. కొన్ని ఆస్ట్రిక్ కాకుండా డాలర్ ఇచ్చాం అనుకోండి, మేబీ ఇట్ విల్ రన్. డాలర్ కూడా రన్ అయ్యే ఛాన్స్, ఓకే డాలర్ కూడా రన్ అయింది, ఎందుకంటే డాలర్ కూడా యూస్ చేసుకోవచ్చు మన క్యారెక్టర్స్ అండర్ స్కోర్ అండ్ డాలర్. అండ్ విల్ ట్రై విత్ అనదర్ క్యారెక్టర్ @ సో చూడండి ఇక్కడ నేను వేరే క్యారెక్టర్ వాడితే ఎర్రర్ వచ్చింది. అంటే కొన్ని డెఫినెట్ క్యారెక్టర్స్ మాత్రమే. మెయిన్ గా ఏంటంటే డాలర్ అండ్ అండర్ స్కోర్ ఈ 2 వాడుకునే ఛాన్స్ ఉంది.
అండ్ మీకు డౌట్ ఉంటే ఒకసారి నేమింగ్ వేరియబుల్ రూల్స్ అని సెర్చ్ చేయండి. సో దెన్ యూ కెన్ గెట్ ద ఫుల్ డీటెయిల్డ్ రూల్స్ అనమాట. అండ్ ఇంకెలా రాయొచ్చు, అండర్ స్కోర్ పెట్టొచ్చు, ఇట్స్ వ్యాలిడ్, అండర్ స్కోర్ వ్యాలిడ్. సో ఓకే, నో ఎర్రర్. అండ్ మీరు నేమ్ రాసినప్పుడు మధ్యలో స్పేస్ పెట్టొద్దు. సో స్పేస్ పెడితే అగైన్ ఎర్రర్. ఇవే రూల్స్ అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ కి నేమింగ్ చేస్తున్నట్టు, వేరియబుల్స్ అనే కాదు దేనికైనా నేమింగ్ చేస్తున్నప్పుడు 2 రూల్స్. క్యామెల్ రూల్ అని ఉంటుంది ఒకటి. క్యామెల్ రూల్ అంటే స్టార్టింగ్ స్మాల్ తో స్టార్ట్ చేస్తారు. ఒక పెద్ద నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వేరియబుల్ ఎలా అంటే వాటర్ గ్లాస్ అనే ఒక వేరియబుల్ ఉందనుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనుకుంటారు. సో ఇఫ్ ఐ చేంజ్ ద ఎగ్జాంపుల్, ఒక కంప్లీట్ నేమ్ ఉందనుకోండి. పర్సన్ నేమ్ తీసుకుందాం. ఆ పర్సన్ కి నేమ్, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి పర్సన్ నేమ్ తీసుకుంటే, సో నా నేమ్ ఎగ్జాంపుల్ కి తీసుకోవచ్చు. సో నా కంప్లీట్ నేమ్ ఏంటి, సాయి అండ్ వెంకట తనుజ్, రైట్? సో మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను నా నేమ్ ని డిఫరెన్షియేట్ చేయడం గురించి ఫస్ట్ స్టార్టింగ్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వెంకట అని సెపరేట్ చేయడానికి క్యాపిటల్ వి, అండ్ నెక్స్ట్ తనుజ్ని సెపరేట్ చేయడానికి క్యాపిటల్ టి. సో ఇదే విధంగా మీరు కూడా నేమింగ్ చేసుకోవాలి. దీన్ని క్యామెల్ రూల్ అంటాం మన వేరియబుల్స్ లో, క్యామెల్ రూల్ అంటాం. అండ్ ఇది కాకుండా అంటే సెపరేట్ గా రాయొద్దు, స్పేస్ పెట్టడానికి వీల్లేదు కదా, మరి స్పేస్ పెడితే ఎర్రర్ వస్తుంది. సో స్పేస్ పెట్టకూడదు అంటే ఇదే. ఇంకా మనకి ఇది ఒక సబ్ కంప్లీట్ నేమ్ కాకుండా 3 టైప్స్ నేమ్ అని తెలియాలంటే ఈ విధంగా రాసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు స్మాల్ లెటర్, అండ్ నెక్స్ట్ వచ్చే కీవర్డ్స్ కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెట్టుకుంటాం నెక్స్ట్ వచ్చే వర్డ్స్ కి. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ ఇన్ దిస్ వే, మధ్యలో అండర్ స్కోర్ పెట్టుకొని సెపరేట్ గా. మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూనే ఉంటాం. సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు, స్పేస్ తీసుకోగలరు ఇన్స్టాగ్రామ్ కదా. రెగ్యులర్ గా ఇన్స్టా వాడుతున్నప్పుడు, ఇన్స్టా ఐడీస్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ తీసుకోదు. దానికి రీజన్ ఇదే. ప్రోగ్రామింగ్ లో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా కోడింగ్ తో బ్యాక్గ్రౌండ్ లో చేయబడతాయి కాబట్టి, డిజైన్ చేయబడతాయి కాబట్టి అవి తీసుకో. కొన్ని డెఫినెట్ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటాయి. మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఈ విధంగా కూడా సెపరేట్ గా రాసుకోవాలంటే ఈ విధంగా రాయొచ్చు, బట్ స్పేస్ పెట్టడానికి ఉండదు. సో ఇది కూడా వ్యాలిడే. ఒకవేళ నేను స్పేస్ పెట్టానంటే ఎర్రర్. ఓకే, సో అలాగా ఈ నేమింగ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫైన్. సో లెట్ మూవ్ టు స్లైడ్. ఓకే, సో ఆ రూల్స్ ఇవన్నమాట. మస్ట్ గా ఇవే రూల్స్ ఉంటాయి, వేరే మిస్టేక్స్ చేయరు. అండ్ మీకు ఒకసారి ఇన్ రూల్స్ కావాలంటే జస్ట్ ఇదే రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ ఇన్ సి ఆర్ ఇన్ ప్రోగ్రామింగ్ అని టైప్ చేయండి. ఇంకా చాలా రూల్స్ వస్తాయి, బేసిక్ రూల్స్ అనమాట ఇవి, మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఓకే, సో ఇక్కడ ఏముందంటే అసైన్ అంటే మీరు వేరియబుల్స్ 2 టైప్స్ గా అసైన్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ఇక్కడ. అంటే వేరియబుల్ ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, ఇక్కడ డిక్లరేషన్, డెఫినేషన్, ఇనిషియలైజేషన్. సో 3 పదాలు గుర్తుంచుకోండి: డిక్లరేషన్, డెఫినేషన్, ఇనిషియలైజేషన్. వేరియబుల్ డిక్లరేషన్ అంటాం, వేరియబుల్ డెఫినేషన్ అంటాం, అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వేరియబుల్ డిక్లరేషన్ అంటే మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసాం అంతే. ఓకే, ఇది ఒక టైప్. డిఫైన్ చేయడం అంటే మన కంపైలర్ డిఫైన్ చేసుకుంటుంది టైప్ కి. సారీ, డెఫినేషన్ అంటే జస్ట్ మనం ఒక డెఫినేషన్ ఇచ్చాం, దీని కంప్లీట్ డెఫినేషన్. మన కంపైలర్ ఆటోమేటిక్ గా డిక్లేర్ చేసుకుంటుంది, అంటే ఇది ఇంటిజర్ టైప్ అని చెప్పి ఆటోమేటిక్ డిక్లేర్ చేసుకుంటుంది. మరి ఇనిషియలైజేషన్ అంటే మనం దీనికి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాం అనుకోండి, అది ఇనిషియలైజేషన్. అంటే దీనికి ఒక వాల్యూ ఇచ్చాం, దీన్ని స్టోర్ చేసాం, అది ఇనిషియలైజేషన్. సో ఈ స్లైడ్ లో ఏముందంటే మీరు వేరియబుల్స్ ని ఐదర్ ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్ గా ఆ ఫస్ట్ లైన్ లోనే ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, సెమికోలన్ మస్ట్ అనమాట. సెమికోలన్ ఖచ్చితంగా పెట్టాలి సి ప్రోగ్రామింగ్ లో, వేరే ప్రోగ్రామింగ్ లేకపోయినా సి లో పెట్టాలన్నమాట. సో వేరియబుల్ ఇనిషియలైజేషన్ 2 టైప్స్. అయితే సింగిల్ లైన్ లో చేయొచ్చు, ఆర్ ఫస్ట్ డిక్లేర్ చేసేద్దాం అండ్ దెన్ ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మామూలుగా డిక్లేర్ చేసేసాం ఇంటిజర్ టైప్ అని చెప్పి, కంపైలర్ డెఫినేషన్ చేసుకుంది. ఓకే, ఇంటిజర్ అని చెప్పి కంపైలర్ ఆటోమేటిక్ డిఫైన్ చేసేసుకుంది. మనం జస్ట్ ఇనిషియలైజ్ చేసాం ఇక్కడ వాల్యూ. ఆర్ మనం డిక్లేర్, డెఫినేషన్ అండ్ ఇనిషియలైజేషన్ 3 ఒకసారి చేయాలంటే జస్ట్ ఒక లైన్ లో ఇక్కడే కంప్లీట్ గా తీసుకున్నప్పుడే. సో కొన్ని టైమ్స్ ఏంటంటే డైరెక్ట్ గా తర్వాత వాడుకుందాం అని ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం, మనకు అవసరం ఉండడం ఆ వేరియబుల్ వాడుకుంటాం. సో స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇవి కొంచెం అర్థం అవుతాయి ఇవన్నీ. ఓకేనా? సో వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ అసైనింగ్ వేరియబుల్స్. డేటాని ఏ విధంగా అసైన్ చేస్తాం, ఈక్వల్ టు ఆపరేటర్ వాడి అసైన్ చేస్తాం. ఇది అంతే. సారీ, తప్పుగా చదివినట్టున్నాను. ఓకే, యాక్సెసింగ్ వేరియబుల్స్ మీకు చెప్పాను కదా. ఇక్కడ నేను ఇందక్కడ ఆ డేటాని ఎలా యాక్సెస్ చేశాను. సో ఇంటిజర్ డేటా ఉంది. సో ఇంటిజర్ లో డేటా నేను 1 అని ఇచ్చా. సో దీన్ని ఎలా యాక్సెస్ చేసా, ప్రింట్ఎఫ్ ఎందుకు వాడుతున్నా అవుట్పుట్ కోసం. అండ్ నేను యాక్సెస్ చేయాలంటే ఇక్కడ %d అని పెట్టాను కదా. దీన్ని ఒక ఫార్మాటర్ అంటాం, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే. సో డిఫరెంట్ ఫార్మాటర్స్ ఉంటాయి అన్నమాట ఒక పర్టికులర్ థింగ్ ని తీసుకురావాలంటే.
ఇది ఇంటిజర్ టైప్ కదా. సో ఈ ఇంటిజర్ టైప్ నేను యాక్సెస్ చేసుకోవాలంటే పర్సంటేజ్ డి ఉంటుంది. అలాగే క్యారెక్టర్ కి పర్సంటేజ్ ఎస్, పర్సంటేజ్ సి, స్ట్రింగ్ కి పర్సంటేజ్ ఎస్ అని క్యారెక్టర్ పర్సంటేజ్ సి అలా ఉంటాయి. రేపొద్దున డేటా టైప్స్ క్లాస్ లో మీకు క్లారిటీ ఇస్తా. జస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ ఇన్స్టలేషన్ ఎలా చేయాలో ఒక డెమోన్స్ట్రేషన్ కోసం నేను చెప్తున్నా. సో నేను ఇప్పుడు కామా పెట్టుకుంటా అని పెట్టుకుని ఏం పిలిచానంటే ఇప్పుడు ఈ వాల్యూ అవుట్పుట్ వస్తుంది బయటికి. ఓకే, సో ఈ వాల్యూ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విధంగా పిలుచుకుంటాం అని చెప్పుకోవడానికి వేరియబుల్ నాకు ఇది ఒక డెమోన్స్ట్రేషన్. రేపొద్దున డేటా టైప్స్ క్లాస్ లో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఓకే, యాక్సెసింగ్ వేరియబుల్స్ అండ్ దెన్ ఓకే, ఇక్కడ చేంజింగ్ స్టోరేజ్ వాల్యూస్ అంటే ఏం లేదు. అండ్ సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిజర్ ఏ ఉంది, ఏకి నేను 1 అని చెప్పేసాను ముందే. సో ఇప్పుడు 1 పిలుచుకున్న అవుట్పుట్ పిలిచానంటే 1 వస్తుంది కదా నాకు. సో ఓకే, సో నేను ఇక్కడ ఏకి 1 నీలో 1 మాత్రమే స్టోర్ చేసుకోవాలి అని చెప్పా. సో సేమ్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లాస్ లో వాటర్ మాత్రమే స్టోర్ చేసాను స్టార్టింగ్. సో తర్వాత ఏం చేసా, ఆ వాటర్ పంపిస్తాను ఆ వాటర్ని తాగేసా. అగైన్ నేను ఏం చేశానంటే అదే గ్లాస్ లో వేరే నెంబర్ స్టోర్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ ఆర్ సంథింగ్ స్టోర్ చేసిన గ్లాస్, అదే విధంగా ఏలో నేను వేరే నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ముందుగా 1 స్టోర్ చేశాను కదా, ఇప్పుడు 1 యొక్క అడ్రస్ రిమూవ్ చేసేస్తుంది. సో నేను ఈ అడ్రస్ కాన్సెప్ట్స్ మీకు కొంచెం నెక్స్ట్ లెసన్స్ లో అర్థమయ్యేలా చెప్తే, ప్రస్తుతానికి ఏంటంటే 1 అని తీసేసి 2 అని పెట్టాను అనమాట. నేను డైరెక్ట్ గా తీయక్కర్లే, బట్ 1 ప్లస్ 2 రిప్లేస్ అయిపోయింది. జస్ట్ ఒకసారి రన్ చేసి చూడండి, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 2 వచ్చింది కదా. సో అదే విధంగా మనం ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3 ఆర్ 4. సో మార్చితే లేటెస్ట్ గా మార్చిన వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకే, లేటెస్ట్ గా మార్చిన వాల్యూ మాత్రమే వస్తుంది. సో అదే ఈ స్లైడ్ లో ఉందన్నమాట. జస్ట్ చేంజింగ్ స్టోర్డ్ వాల్యూస్. సో వాల్యూస్ మార్చుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని 3 అని పెట్టాను ఫస్ట్. సో అగైన్ 22 కింద మార్చా. సో ఇఫ్ ఐ ప్రింట్ ద వాల్యూ ఐ విల్ గెట్ ద అవుట్పుట్ యాస్ 22 బికాస్ నేను మళ్ళీ దాని వాల్యూ మార్చేసాను కాబట్టి. అంటే ఆ కంటైనర్ లో ఉన్న వాల్యూ డేటా ఆర్ ద పర్టికులర్ థింగ్ తీసేసి వేరే థింగ్ పెట్టా. ఓకేనా? ఓకే, సో వేరియబుల్స్ ని ఎలా వాడుకుంటాం, సేమ్ థింగ్. మనం ఎడిషన్స్ చేసుకోవాలన్న వేరియబుల్స్ వాడతాం. అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ థింగ్స్ స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్ వాడతాం. సో జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ గుర్తించుకోండి. కమింగ్ స్లైడ్స్ లో మీకు అప్పుడు ఈజీ అవ్వాలని చెప్పి బేసిక్ గా టచ్ చేస్తున్నా. అప్పుడు నేను డైరెక్ట్ గా వేరియబుల్ అంటే పదం వాడతా కదా. సో నేను డైరెక్ట్ గా ఇవి చెప్పకుండా డైరెక్ట్ వేరియబుల్ అని వాడేసి ఇవన్నీ చేసేసాను అనుకోండి, ఆ వేరియబుల్ ఏంటని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవి ఎక్కడ వాడతామో ఎలా వాడతామో తెలుసుకోవడం గురించి మాత్రమే వేరియబుల్ అంటే ఏంటో చెప్పాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎడిషన్ చేయడానికి ఒక 2 నెంబర్స్ ఎడిషన్ చేసి దీని యొక్క అవుట్పుట్ అని దీని యొక్క వాల్యూని సమ్ లో స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి. అందుకు వేరియబుల్ వాడాను నేను ఇక్కడ. అంటే వేరియబుల్ అంటే ఏదైనా ఒక డేటాను స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్ కావాలి. ఈ వేరియబుల్ ని ఐడెంటిఫైర్ అంటాం. ఐడెంటిఫైర్ అంటే దానికి ఒక పేరు పెట్టాం, మరి వేరియబుల్ సంబంధం పెట్టాం. సో అదొక పేరు, సింపుల్ గా అది ఐడెంటిఫైర్. అండ్ వేరియబుల్ 2, వేరియబుల్ అంటే డేటాను స్టోర్ చేసుకునేది వేరియబుల్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. సో రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ అగైన్, రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ మేబీ మిస్టేక్ అయి ఉండొచ్చు. సో సేమ్ థింగ్ హియర్, అదే రూల్స్ అన్నమాట. ఓకేనా? సో వేరియబుల్స్ అర్థమైంది కదా. ఇఫ్ ఐ మూవ్ టు ద కాన్స్టెంట్స్, సో నెక్స్ట్ ఒక పదం వచ్చి సి కాన్స్టెంట్స్. సిలోనే కాదు, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇప్పుడు మీకు చెప్పిన వేరియబుల్స్ ఐడెంటిఫై ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా సేమ్ ప్రాపర్టీ సేమ్ నేచర్, ఏం మారదు. ఓకేనా? సో కాన్స్టెంట్ అంటే మీకు ఫస్ట్ గా గుర్తొచ్చే పదం ఫిక్స్డ్ వాల్యూ. నేను చెప్పినట్టుగా అక్కడ ఫిక్స్డ్. కాన్స్టెంట్ అంటే ఒకసారి మనం ఏదైనా వాల్యూ ఒక దానికి ఇచ్చామంటే దాన్ని మార్చలేమన్నమాట, కాన్స్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టెంట్ మనం ఈ కీవర్డ్ కాన్స్టెంట్ అనేది ఒక కీవర్డ్, ఇక్కడ రిటర్న్ అనేది ఒక కీవర్డ్. సో చెప్పాను కదా మీకు, ఈ ఫిక్స్డ్ పదాలు దీన్ని మార్చలేం. ఇంటిజర్ అనేది ఒక కీవర్డ్, అలాగే కాన్స్టెంట్ అనేది ఒక కీవర్డ్, రిటర్న్ అనేది ఒక కీవర్డ్ కదా. కాన్సెప్ట్ ని వాడుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే కాన్స్టెంట్ యొక్క ఇది డేటా టైప్ అని చెప్పాను కదా, అంటే ఇది ఒక నేచర్ అని చెప్పాను కదా. నేచర్ ముందు ఇది ఒక పెట్టాం అనుకో, దీనికి ఎక్స్ట్రా నేచర్ యాడ్ చేసాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా డేటా స్టోర్ చేసాం కదా మనం ఇందాక, వేరియబుల్ లో ఒక డేటా స్టోర్ చేసాం. సో స్టోర్ చేసిన డేటాని మళ్ళీ మార్చుకున్నాం కదా మనం, ఇక్కడ మార్చలేం, ఫిక్స్డ్. సో మీకు ఎగ్జాంపుల్ లో చూపిస్తాను చూడండి ఒకసారి. సో లెట్ మీ కోడ్ ఫార్మ్ ఫస్ట్. సో హ్యాష్ ఇన్క్లూడ్ string.h సో సింపుల్ గా ఇంటిజర్ 1 అని చెప్పేసాను ఇక్కడ. సో మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చినా పర్లే, ఇవ్వకపోయినా పర్లే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ మాత్రం స్పేస్ ఇవ్వాలండి, మళ్ళీ ఇంటిజర్ వేరే కింద మారిపోద్ది అనమాట.
సో స్పేస్ ప్రాబ్లం దీని ఇండెంటేషన్ అంటాం. మామూలుగా ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే పైథాన్ లాంగ్వేజ్ లో కొంచెం ఇష్యూ కింద ఉంటుంది మెయిన్గా. సో ఇక్కడ సిలో అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మామూలుగా వేరియబుల్ మనం ఇలా చేసుకుంటాం, కాన్సెప్ట్ నేర్చుకుంటాం కాబట్టి కాన్స్టెంట్ గురించి. సో మామూలుగా వేరియబుల్ మనం ఇలా రాసుకుంటాం అండ్ దాన్ని యూస్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ అండ్ %d కామా ఏ అని పెట్టించుకున్నానంటే అది వచ్చేస్తుంది, ప్రింట్ అయిపోద్ది బయట అవుట్పుట్ కదా. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో నేను ఇక్కడ స్పేసెస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకే, దీని లోపల మనం ఏ విధంగా మార్చుకుంటే ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ పెట్టాను అనుకోండి. సరే ఎఫ్ ఈజ్ లైక్, సో అది వస్తుంది చూడండి ఇక్కడ F1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ అన్నమాట. సో అది వస్తుంది. సో జస్ట్ ఒక నేర్చుకోండి బేసిక్ కింద ఇక్కడ. ఓకే, ఇది రెగ్యులర్ గా వేరియబుల్. సో నేను మళ్ళీ డేటా మార్చాలంటే ఏ ఈక్వల్ టు 2 అని పెట్టాను. సో 1 కాస్త 2 అయిపోయింది చూడండి, 2 కింద మారిపోయిందా. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే మనం ఈ వేరియబుల్స్ రెగ్యులర్ గా మనం కావాల్సిన టైంలో మార్చుకుంటాం. సో ఫిక్స్డ్ గా కొన్ని వాల్యూలు మార్చాలనుకోవట్లేదు మనం తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు మనం తెలియక వేరియబుల్ ఏ తీసేసుకున్నాను, మళ్ళీ నాకు ఒక పర్టికులర్ పొజిషన్ లో ఏ వాడాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు తెలియదు, నేను ఏ ఆల్రెడీ వాడేసాను, దానికి ఫిక్స్డ్ గా వాల్యూ ఇచ్చేసాను, దాని వాల్యూ మార్చొద్దు. సో నేను ఏంటంటే తెలియకుండా మళ్ళీ ఏం వాడతాను ట్రై చేసాను అనుకోండి, సో దాని వాల్యూ మారిపోతుంది. సో మన కోడ్లో ఎర్రర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెంబర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తాను అనుకోండి. నేను ఒక అవుట్పుట్ గా మల్టిప్లికేషన్ ఒక టేబుల్ ఇస్తాను, 2 టేబుల్ తీసుకుందాం. నేను ఏని 2 అని పెట్టా. సో ప్రతి నెంబర్ని కూడా ఏతో మల్టిప్లై చేయాలి, ఏ2. పొరపాటును కూడా ఏం మార్చకూడదు మనం. పొరపాటును మళ్ళీ తర్వాత వేరే వాల్యూతో మార్చేసాం అనుకోండి ఏని. సో 2 టేబుల్ కాస్తే మీరు మార్చిన వాల్యూ టేబుల్ కింద మారిపోతుంది కదా. సో అప్పుడు మార్చకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే మనం ఇక్కడ జస్ట్ ఒక వేరియబుల్ రాసాం కదా, దీని ముందర అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ యొక్క పేరు పెడితే సరిపోతుంది అనమాట. ఓకే ఓకే, సో కాన్స్టెంట్ కీవర్డ్. సో ఈ కాన్స్టెంట్ అనే పేరు పెట్టారంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ గా రన్ చేద్దాం. సో నార్మల్ గా 1 అలానే ఉంది, 1 మారలే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఏని మార్చడానికి ట్రై చేద్దాం. నేను ఏం 2 కింద మార్చా. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, మీరు ఏం మార్చలేదు, ఎందుకంటే ఇది వాడుకోవడానికి మాత్రమే. అంటే దాన్ని మనం మ్యానిపులేట్ చేయలేము, అంటే దాన్ని మనం ఏ విధంగా మార్చలేము, బట్ దాన్ని వాడుకోగలం. ఓకేనా, ఇక్కడ ఇదే జరిగింది. సో జస్ట్ కామెంట్ చేస్తాను అనేది. సో చూడండి, నేను నార్మల్ గా రన్ చేసినప్పుడు బాగానే రన్ అయిపోయింది, బట్ నేను మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమైంది, మారదు. ఓకే, నేను మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది మారట్లే. ఇక్కడ మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తే మారలే. సో నార్మల్ గా రన్ చేస్తే ఇట్ విల్ వర్క్. సో ఇఫ్ కామెంట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇట్ విల్ వర్క్. సో రన్ అయింది చూడండి. మళ్ళీ అగైన్ నేను మార్చడానికి ట్రై చేస్తే ఇది రన్ కాదు. సో అదే ఇక్కడ కాన్స్టెంట్ యొక్క నేచర్. ఓకేనా. సో కాన్స్టెంట్ లేకుండా మార్చవచ్చు అంటే, సో కాన్స్టెంట్ లేకుండా రెగ్యులర్ గా మారిపోతుంది వాల్యూ. సో ఇక్కడ 1 లో అసైన్ చేస్తే మళ్ళీ 2కి మార్చే 2కి మారిపోయింది. సో కాన్స్టెంట్ యొక్క యూజ్ ఏంటంటే ఇక్కడ ఇదన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో కాన్స్టెంట్ లో ఇది ఒకటే కాదు, కొన్ని డెఫినెట్ టాపిక్స్ ఉన్నాయి, అంటే పాయింటర్ తో లింక్ అయ్యి. సో పాయింటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కాన్స్టెంట్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కాన్స్టెంట్ యొక్క కాన్సెప్ట్ ఇది అనమాట. ఓకే, అండ్ దాన్ని మనం కాన్స్టెంట్ వేరియబుల్ అని కూడా పిలుచుకుంటాం. సో నెక్స్ట్ స్లైడ్. ఓకే, సింటాక్స్ ఇదే, జస్ట్ ఏం లేదు, మీ డేటా టైప్ ముందర కాన్స్టెంట్ అని పెట్టుకుంటారని చెప్పినట్టుగా. అండ్ వేరియబుల్ నేమ్ అంటే ఏబిసిడి ఆర్ యువర్ నేమ్ సంథింగ్. ఇది ఒక వాల్యూ, ఇది ఒక ఆపరేటర్, దట్స్ ఇట్. సో జస్ట్ కాన్స్టెంట్ ఫ్రంట్ పెడితే సరిపోతుంది అనమాట. సో ప్రాపర్టీస్ ఫస్ట్ ఏంటంటే, మీరు కాన్స్టెంట్ ని, దీనికి ఒక 2 ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, మీరు కాన్స్టెంట్ ని ఎప్పుడైతే వేరియబుల్ నేమ్ రాస్తారో అప్పుడే ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చెప్పాము మీకు, డెఫినేషన్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ ఇచ్చేదాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా. సో మీకు ఒక ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం. సో కాన్స్టెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ మనం కాన్స్టెంట్ ని ఇనిషియలైజ్ అంటే స్టార్టింగ్ లోనే మనం ఎప్పుడైతే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చేస్తామో అప్పుడే ఇనిషియలైజేషన్ కూడా చేస్తాం. అంటే వాల్యూని అసైన్ చేయాలి. చేసాం కాకపోతే ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ బయటకు వచ్చింది. ఒకవేళ నేను ఇనిషియలైజేషన్ చేయలే అంటే ఎటువంటి వాల్యూ ఇవ్వలే, బట్ కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేసేసింది దాన్ని. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఏదో డిఫరెంట్ వాల్యూ వచ్చేసింది. అక్కడ 32766 నేను అక్కడ అసైన్ చేయాలి వాల్యూ. సో మళ్ళీ రన్ చేస్తాను చూడండి, మళ్ళీ వాల్యూ మారిపోతుంది, 32767. సో ఇందాక 66 వచ్చింది, సో మళ్ళీ 66 వచ్చింది. సో ఇది ఒక ర్యాండమ్ వాల్యూ 64. దీన్ని మనం ఏమంటామంటే
గార్బేజ్ వాల్యూ అంటాం. అంటే చెత్త. గార్బేజ్ అంటే మీకు రెగ్యులర్ గా చెత్త వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూని కంప్యూటర్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవాలంటే మీరు ఈ వేరియబుల్ కి ఏం అసైన్ చేయక్కర్లే. ఇదే కంపైలర్ ని కొన్ని వందల మంది వాడతారు ఆర్ ఈ ప్రోగ్రామింగ్ లో ఏ అనే వేరియబుల్ ఎక్కడ వాడుండొచ్చు. సో దీనికి ముందుగా ఆల్రెడీ సమ్ వన్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ మీరే అసైన్ చేసి ఉండొచ్చు పాత ప్రోగ్రామింగ్ ఆర్ దీని ముందు మీరు వేరే ఫైల్స్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ ఏదో సంథింగ్ అయి ఉండొచ్చు. ఆ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడికి. అంటే మీరు ఏ వాల్యూ అసైన్ చేయకపోయినా మీరు ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోయినా ర్యాండమ్ వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని మనం గార్బేజ్ వాల్యూ అంటాం. అంటే ఎక్కడో ఉన్న వాల్యూ ఆల్రెడీ మనం పాతగా వాడిన వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏకి ఆల్రెడీ మనం వాడుండొచ్చు ఆర్ సమ్ వన్ ఎల్స్ మన కంప్యూటర్ లో వాడుండొచ్చు. ఇది ఆన్లైన్ కంపైలర్ కదా, దీనికి వేరే వాళ్ళు ఎవరన్నా ఏ ఆల్రెడీ వాడుతుండొచ్చు. సో ఆల్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే లాస్ట్ రీసెంట్ గా వాడిన వాల్యూ వచ్చేస్తుంది. గార్బేజ్ వాల్యూ అనుకోండి ఒక ర్యాండమ్ వాల్యూ, ఒక చెత్త వాల్యూ అనమాట. సో మళ్ళీ ప్రింట్ చేయడానికి ట్రై చేశానంటే సో ర్యాండమ్ వాల్యూ వచ్చేసింది. అందుకే అంటారు కాన్స్టెంట్ ని ఎప్పుడైనా వాడామంటే మీరు వాడినప్పుడే ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఓకేనా? మీరు అనుకోవచ్చు సో నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేయక్కర్లేదు, ఇక్కడ ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తానంటే అవ్వదు. కాన్స్టెంట్ యొక్క నేచర్ ఏంటి? ఇది ఆటోమేటిక్ ఈ లైన్ లోనే గార్బేజ్ వాల్యూకి ఇనిషియలైజ్ అయిపోతుంది. మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తే మారదు కదా. మనం ఇందాక 1 పెట్టింటి మళ్ళీ 2 మార్చామంటే ఎర్రర్ వచ్చింది కదా. సో అదే ఎర్రర్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడన్నా కాన్స్టెంట్ వాడుతున్నప్పుడు కొంచెం ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడన్నా కాన్స్టెంట్ వాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ లోనే ఇనిషియలైజ్ చేసుకుంటేనే మన వాల్యూని వాడుకోగలం. ఇనిషియలైజ్ చేయకపోతే ద ఇష్యూ ఈస్ గార్బేజ్ వాల్యూ. సో మీ ప్రోగ్రామ్ లో ఎర్రర్ వస్తుంది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తాయి అనమాట. సో ఇది నోట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఓకే. అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మార్చనేది. అంటే దేన్ని కూడా ఫిక్స్డ్ గా వాల్యూని మార్చలేం, ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేం. ఇనిషియలైజేషన్ విత్ డిక్లరేషన్ చెప్పాను కదా, మనం డిక్లేర్ చేస్తున్నప్పుడే ఇనిషియలైజ్ చేయాలి. ఇందులో ఉన్నట్టుగా చేశారంటే ఎర్రర్ వస్తుంది అనమాట. గార్బేజ్ వాల్యూ వస్తుంది చెప్పాలంటే. అదొక ప్రాపర్టీ. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఇమ్యూటబుల్. కాన్స్టెంట్ ఇమ్యూటబుల్ అంటే ఒకసారి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ మార్చలేం. సేమ్ థింగ్ ఇక్కడ గార్బేజ్ వాల్యూ తీసేసుకుంది, మీరు ఏమి ఇన్స్టలేషన్ చేయాలి, మళ్ళీ మార్చడానికి వాల్యూ ఇక్కడ ఇద్దామని ట్రై చేశారు, ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇమ్యూటబుల్ అంటే కాన్స్టెంట్ ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అప్పుడే ఇనిషియలైజేషన్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇదే విధంగా ఇక్కడ ఆల్రెడీ గార్బేజ్ వాల్యూ తీసేసుకుంది, మళ్ళీ మార్చడం ట్రై చేస్తే కాన్స్టెంట్ కాబట్టి మార్చలేం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. లేకపోతే లాస్ట్ లో ఒక డౌట్ ఉంటే ఒకసారి డౌట్ అని చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ స్కోప్. సో ఈ సెషన్ లో లాస్ట్ కాన్సెప్ట్ అది స్కోప్ అనేది. స్కోప్ అంటే ఏం లేదండి, మనం వేరియబుల్స్ ని వాడుకుంటాం కదా, ఆర్ వేరియబుల్స్ ని వాడుకుంటాం, ఫంక్షన్స్ ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవి ఎక్కడ పడితే అక్కడ వాడలేం. ఇంకా చెప్పాలంటే మీ యొక్క రూమ్ లో చార్జర్ ఉంది అండ్ మీరు వేరే రూమ్ లో ఉన్నారు. ఈ రూమ్ కంప్లీట్ 4 క్లోజ్డ్ అనమాట. ఒక డోర్ ఉంది, క్లోజ్ చేసేసారు. వేరే రూమ్ డోర్ ఉంది, వేరే రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసేసారు అనుకోండి. స్కోప్ అంటే మీరు ఈ రూమ్ లో ఉన్నారు, మీరు రూమ్ లో ఫోన్ ఛార్జింగ్ పెడదాం అనుకుంటున్నారు, కానీ ఛార్జర్ పక్క రూమ్ లో ఉంది. ఓకే, పక్క రూమ్ నుంచి రూమ్ ఛార్జింగ్ పెట్టాలంటే మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పెట్టగలరు కదా, ఆర్ ఆ ఛార్జర్ రూమ్ లోకి వస్తేనే పెట్టగలరు, రైట్? సో అదే విధంగా మీరు ఈ రూమ్ లో ఏం చేసినా పక్క రూమ్ లో ఉన్న వాళ్ళకి కనిపించదు, పక్క రూమ్ లో ఉన్నవారు ఏం చేసినా మీకు ఈ రూమ్ లో ఉన్నవారు కనిపించదు. అంటే ఈ రూమ్ ని మనం స్కోప్ అనుకుందాం. ఓకేనా? ఈ రూమ్ ని స్కోప్ అంటే ఈ రూమ్ లో ఉన్న డేటాని, అంటే ఈ స్కోప్ లో ఉన్న డేటాని ఈ పర్టికులర్ స్కోప్ లో మాత్రమే వాడతాం. వేరే రూమ్ లోకి పిలవాలంటే పిలవలేము. అయితే ఆ రూమ్ కి మీ రూమ్ కి ఒక డోర్ ఉండాలి. డోర్ ఉంటే డోర్ ద్వారా వెళ్ళగలరు. కనెక్షన్ ఒక గోడ లేదు, సో టూ రూమ్స్ కూడా డోర్ ఉందనుకో డోర్ ద్వారా వెళ్ళగలరు. సో ఇది అప్పుడు కంప్లీట్ స్కోప్ అవుతుంది అనమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. సో ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, మీరు చూడొచ్చు. ఈ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్. సో దీన్ని మనం కర్లీ బ్రేసెస్ అంటాం. ఇది ఒక బ్లాక్ అనమాట. అంటే బ్లాక్ అంటే ఈ 2 బ్రాకెట్స్ మధ్యలో ఉండేది ఒక బ్లాక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని లోపల ఇంకో టూ బ్రాకెట్స్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇది ఒక బ్లాక్. సో ఇది ఒక బ్లాక్, ఈ బ్లాక్ లోపల ఇది ఇంకో బ్లాక్ అనమాట. సో మీకు స్కోప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నా. సో స్కోప్ లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి లోకల్ స్కోప్ అంటాం, అండ్ సెకండ్ వచ్చి గ్లోబల్ స్కోప్ అంటాం. లోకల్ అంటే మీకు తెలిసిందే, మన దగ్గర వాడు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అంటే ఫస్ట్ వచ్చి మనకి బేసిక్ గా గుర్తొచ్చే పదం తెలిసిన వాళ్ళు, లోకల్ పీపుల్ ఆర్ రెగ్యులర్ పీపుల్ ఆర్ పర్టికులర్ ఆ ప్లేస్ లో ఉండే వాళ్ళని లోకల్ అంటాం. గ్లోబల్ అంటే అంత తెలిసిన వాళ్ళు గ్లోబల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన చీఫ్ మినిస్టర్ లోకల్ మాత్రమే, వాళ్ళ యొక్క పవర్స్ అనేవి మన స్టేట్ లో మాత్రమే పనిచేస్తాయి, అంటే లోకల్ గా మాత్రమే పనిచేస్తాయి. సో గ్లోబల్ గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఏం చేసినా సరే
ప్రతి స్టేట్ కి వర్తిస్తుంది, కంప్లీట్ కంట్రీకి వర్తిస్తుంది, అంటే ఇండియా మొత్తం కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గా లోకల్ అంటే మన చీఫ్ మినిస్టర్, గ్లోబల్ అంటే మన ప్రైమ్ మినిస్టర్. అదే విధంగా మనం ప్రోగ్రామింగ్ లో ఈ బ్లాక్ ఒక రూమ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఒక రూమ్ అనుకుందాం. ఓకేనా, నేను ఏం చేశాను, బ్లాక్ బయట ఇంటి ఏ అని రాసా. సో ఇంటి ఏ ఈక్వల్ టు 1 అని పెట్టుకుందాం, అప్పుడు గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో ఇంటి ఏ 1 అని రాసా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ పిలుస్తా. సో రన్ అవుతుంది. వెయిట్ 10 minutes. లెట్ మీ చెక్ ద ఎర్రర్. సో ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ గా పెట్టాను కదా, అందుకే ఎర్రర్ వచ్చింది. లెట్ మీ రిమూవ్ ద కాన్స్టెంట్. లెట్ మీ రిచెక్ దిస్. ఒక్క నిమిషం, ఇది మళ్ళీ రాస్తాను నేను. హ్యాష్ ఇంక్లూడ్ touch int equal to 1 printf. ఓకే రైట్. సో ఫస్ట్ లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్. స్కోప్ అంటే అర్థమైంది కదా, ఒక పర్టికులర్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది స్కోప్ అంటే. సో లోకల్ స్కోప్, ఈ బ్లాక్ అనేది ఒక రూమ్ అనుకోండి. బ్లాక్ అంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్నది ఒక రూమ్, ఒక బ్లాక్. సో నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని పిలుస్తున్నాను కదా కదా, ఇది దీని దగ్గరే ఈ బ్లాక్ లోపలే ఉంది కదా, అంటే ఇది ఒక స్టేట్ అనుకుందాం, మనకి స్టేట్ అనుకుందాం, ఈ మొత్తాన్ని కంట్రీ అనుకుందాం. ఓకేనా. సో ఇంకా చెప్పాలంటే ఇంకా ఈజీగా మీకు అర్థం కావాలంటే దీని లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే దీని లోపల ఏం చేశానంటే ఇంట్ బి అనేది క్రియేట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అని చెప్తా. సో ప్రింట్ %d a and printf %d b. ఫైన్. అండ్ ఇక్కడ కూడా బీని పిలవడానికి ట్రై చేద్దాం. printf %d and b. ఓకే ఫైన్. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇది ఒక మన ఎగ్జాంపుల్ మన ఆంధ్ర స్టేట్ అనుకుందాం దీన్ని. ఓకేనా, ఈ మొత్తం బ్లాక్ ని మన ఇండియా అనుకుందాం. ఓకే, ఇది మన ఆంధ్ర అనుకుందాం, ఇది మన ఇండియా అనుకుందాం, ఈ మొత్తం బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ అనుకుందాం. ఓకేనా, అండ్ ఈ ఏ అనేది మన ప్రైమ్ మినిస్టర్, బి అనేది మన చీఫ్ మినిస్టర్ అనుకుందాం సింపుల్ గా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ స్టేట్ లోపల మన చీఫ్ మినిస్టర్ని పిలవడానికి ట్రై చేశాను, మన ప్రైమ్ మినిస్టర్ని పిలవడానికి ట్రై చేశాను. సో వీళ్ళిద్దరూ వస్తారు ఇక్కడ. ఎందుకు, ఇది గ్లోబల్ స్కోప్ అన్నమాట. అంటే ఇది స్టేట్ కి ప్రైమ్ మినిస్టర్ యాక్సెస్ కూడా ఉంది అండ్ చీఫ్ మినిస్టర్ యాక్సెస్ కూడా ఉంది. నేను ఒకసారి దీన్ని కామెంట్ చేస్తాను. సో ఎర్రర్ వస్తుంది దాని గురించి. సో ఓకే, ఫస్ట్ స్టేట్ లోకల్ స్కోప్ ఏంటి, దీని లోపల ఎవరు ఉన్నారు, బి ఉంది. సో లోకల్ స్కోప్. ఇప్పుడు రన్ చేశానంటే ఇక్కడ 1 వచ్చింది అండ్ 2 కూడా వచ్చింది కదా. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా స్లాష్ అండి. సో ఇక్కడ 1 వచ్చింది, 1 ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు అండ్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేసేసి ఈ కామెంట్ రిమూవ్ చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు నేను వేరే స్టేట్ ని ప్రైమ్ మినిస్టర్ ని గ్లోబల్ మీటింగ్ పిలుస్తున్నా. రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు, తిను నా స్పేస్ లో లేడు, ఈ రూమ్ లో ఉన్నాడు అనమాట. తిను ఈ బి అనే వ్యక్తి ఈ రూమ్ లో ఉన్నాడు కానీ నా రూమ్ లో లేడు. ఓకేనా, నా రూమ్ ఇది మాత్రమే. నా రూమ్ లోపల ఇంకో రూమ్ ఉంది, బట్ ఆ రూమ్ కి డోర్ ఉంది కాబట్టి ఇతను బయటికి రాలేడు. డోర్ క్లోజ్ చేసాం చూడండి. సో ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసాం. సో ఈ వ్యక్తి బయటికి రాలేడు. ఇది స్కోప్ అన్నమాట. అంటే లోకల్ స్కోప్ అంటే సింపుల్ గా మన రూమ్ లో ఉండేది లోకల్ స్కోప్. ఇంటి అనేది లోకల్ స్కోప్ అన్నమాట. ఇప్పుడు దీన్ని పిలిచాను అనుకోండి, వస్తుంది ప్రింట్ %d a. సో దీన్ని నేను పిలవడానికి ట్రై చేశానంటే
ఇట్ విల్ రన్ అనమాట. సో చూడండి, ఇది లోకల్ నా దగ్గర ఉంది కదా, వచ్చింది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటున్నారు, వేరే ఒక రూమ్ క్రియేట్ చేస్తా. వేరే ఒక రూమ్ క్రియేట్ చేసి ఆ రూమ్ లో ఇంకొక వేరే ఒక వ్యక్తిని పెట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని నేను బయట పిలవడానికి ట్రై చేస్తా. ఓకేనా, ప్రింట్ %d అండి. చూడండి, ఇతను వేరే రూమ్ లో ఉన్నాడు. ఆ వ్యక్తిని పిలవడానికి ట్రై చేస్తున్నాం. ఎర్రర్ వచ్చింది. ఎందుకు? వేరే రూమ్ లో వేరే బ్లాక్ లో ఉన్నాడు కాబట్టి. దీన్ని మనం లోకల్ స్కోప్ ఏంటి? దీనికి లోకల్ స్కోప్ ఇది మాత్రమే. ఈ యొక్క స్కోప్ లో ఇది ఒకటే ఉంది. ఓకేనా? సో ఇది ఈ రూమ్ లో ఉంది. సో ఈ రూమ్ యొక్క లోకల్ స్కోప్ ఇది అవుతుంది. బట్ ఈ రూమ్ లో నేను ఏం చేస్తానంటే ఈ 2 పిలవడం ట్రై చేస్తా. వీళ్ళిద్దరిని కూడా పిలవడం ట్రై చేస్తా ఈ రూమ్ లో. అండ్ దీన్ని కామెంట్ చేస్తా. రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ 2 రన్ అయినాయి. ఎందుకు? దీనికి లోకల్ స్కోప్ బి. సో లోకల్ స్కోప్ లో ఉంది. అండ్ దీనికి గ్లోబల్ స్కోప్ ఏ. అంటే ఈ రూమ్ లోపల ఉంది కదా. సో నేను ఈ రూమ్ లోకి ఎవరినైనా పిలుచుకోవచ్చు. నా చుట్టుపక్కల ఉన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సేమ్ ఇదే ఎగ్జాంపుల్, ఒక స్కూల్ తీసుకున్నాం అనుకోండి. క్లాస్ రూమ్ యొక్క యాక్సెస్ టీచర్ కి ఉంటది, ప్రిన్సిపల్ కి ఉంటది కదా. ఇది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ యొక్క యాక్సెస్ ఆ క్లాస్ టీచర్ కి ఉంటది, ప్రిన్సిపల్ కి ఉంటది. బట్ ఇది స్కూల్ అనుకుందాం. స్కూల్ యాక్సెస్ ఓన్లీ ప్రిన్సిపల్ కి ఉంటుంది. అంటే కంప్లీట్ స్కూల్ యాక్సెస్ ప్రిన్సిపల్ కి మాత్రమే ఉంటది కదా. అదే విధంగా ఈ వేరియబుల్ ప్రిన్సిపల్, ఇది టీచర్. సో టీచర్ మనం ఇక్కడ యాక్సెస్ ఇవ్వలేం టీచర్ కి. అదే విధంగా లోకల్ స్కోప్ అంటే ఇది, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉండేది లోకల్. గ్లోబల్ అంటే ఈ మొత్తం అన్నమాట. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్. సో అర్థమైందా? జస్ట్ ఒకసారి మెసేజ్ చేయండి, మీకు అర్థమైందో లేదో నాకు కొంచెం డౌట్ గా ఉంది. సో జస్ట్ ఒకసారి లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ అర్థమైతే ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. హలో, ప్లీజ్ ఎవరైనా రెస్పాండ్ అవుతారా? హలో హలో, ఒకసారి ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకోండి ఆర్ జస్ట్ ఒక చాట్ చేయండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. హలో హలో, సో ఒక మెసేజ్ చాట్ బాక్స్ లో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్, సో దట్ మీరు సెషన్ వింటున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే ఫైన్. సో అర్థమైంది కదా లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ అంటే. ఓకే, సో ఇవే అన్నమాట. స్కోప్ అంటే ద స్కోప్ ఇస్ ద ఏరియా అండర్ విచ్ ఏ వేరియబుల్ ఇస్ విజిబుల్. సో ఎక్కడైతే వేరియబుల్ కనబడుతుందో ఆ ఏరియానే. సో ఇవి మీరు రివైజ్ చేసుకుంటాం, చూసుకోండి కాన్సెప్ట్స్. నేను చెప్పింది ఆల్రెడీ కవర్ చేసేసాను ఇందులో. అండ్ ఎగ్జాంపుల్లో సేమ్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఈ వేరియబుల్ ని ప్రింట్ చేసుకుంటున్నాం అంటే ఇది లోకల్ స్కోప్ లో ఉంది కాబట్టి, ఇది బ్లాక్ ఈ పర్టికులర్ రూమ్ లో ఉంది కాబట్టి దీన్ని పిలుస్తుంటే వచ్చింది అనమాట అవుట్పుట్. సారీ, ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే వేర్ ద ఫోర్ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ కాన్సెప్ట్. ఓకే, నేను కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. సో ప్రస్తుతానికి ఇది మర్చిపోండి, నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్. ఓకే ఫైన్. సో గ్లోబల్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్ అనమాట, 2 స్కోప్స్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఫస్ట్ గ్లోబల్ స్కోప్ చూసుకుంటే, గ్లోబల్ స్కోప్ అంటే ద వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్ ద గ్లోబల్ స్కోప్ ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. అంటే బ్లాక్ బయట ఉంటే గ్లోబల్, బ్లాక్ లోపల ఉంటే లోకల్. ఓకేనా? బ్లాక్ బయట అంటే రూమ్ లోపల, స్కూల్ లోపల ఎన్ని రూమ్స్ ఉన్నా స్కూల్ మొత్తానికి యాక్సెస్ ఉంటుంది. కానీ రూమ్ బయట స్కూల్ ఉంది కాబట్టి, అంటే ఈ రూమ్ స్కూల్ లోపల ఉంది కాబట్టి స్కూల్ యాక్సెస్ రూమ్ కు ఉండదు. రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ యాక్సెస్ మొత్తం రూమ్ కు ఉంటుంది. అదే విధంగా ఇది గ్లోబల్ స్కోప్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది కూడా ఫంక్షన్స్ లో ఉంది. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ని నోట్ చేసుకుందరు మీరు. అండ్ లోకల్ స్కోప్ అంటే సేమ్ థింగ్, ఆ పర్టికులర్ రూమ్ లో ఉన్న వస్తువులు మాత్రమే తీసుకోగలవు. ఓకేనా? ఇప్పుడు స్కూల్ ఉంది అనుకోండి, స్కూల్ లోపల రూమ్స్ లో ఏ రూమ్ కని వెళ్ళొచ్చు. కానీ రూమ్ లోపల ఉన్నప్పుడు వేరే రూమ్కి వెళ్ళలేం కదా. సో స్కూల్ లోంచి ఏ రూమ్ కని వెళ్ళొచ్చు, బట్ రూమ్ లోంచి వేరే రూమ్ లోకి వెళ్ళాం. ఇదే డిఫరెన్స్ అనమాట. మీరు రూమ్ లో స్టక్ అయిపోతే రూమ్ లో మాత్రమే వర్క్ చేసుకోగలరు. అదే స్కూల్ మొత్తంలో ఉంటే స్కూల్ మొత్తం ఏ రూమ్ కని వెళ్ళగలరు. అదే లోకల్ అంటే రూమ్ లో మాత్రమే. గ్లోబల్ అంటే కంప్లీట్ స్కూల్, ఎగ్జాంపుల్ గా అర్థం అవ్వాలంటే. సో ఇది మీరు ఒక చదువుకొని అర్థం చేసుకోవచ్చు. సో మీకు అండర్స్టాండింగ్ అవ్వాలని చెప్పి నేను ఒక పిపిటి చేశాను అనమాట. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను ఆల్రెడీ. అండ్ సో ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇది లోకల్ స్కోప్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ సేమ్ థింగ్, జస్ట్ ఇది లోకల్ స్కోప్ ఈ పర్టికులర్ బ్లాక్ లో ఉంది కాబట్టి దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ అయింది వాల్యూ. సో ఓకే, అండ్ ఈ రోజుకి టాపిక్స్ చాలు. అండ్ ఇంకెక్కువ చెప్పినా మీకు కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ప్రస్తుతానికి ఇదే సెషన్ ఇవ్వాలి.
అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జస్ట్ ప్రస్తుతానికి అర్థమైందా లేదా ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో, అండ్ సెషన్ ఎండ్ చేద్దాం. కొంచెం ఇన్కన్వీనియన్స్ కూడా ఫేస్ చేసాం అందరం, లైక్ టైమింగ్ ఇష్యూస్ వల్ల అండ్ సమ్మన్ జాయిన్ అయ్యారని కొంతమంది జాయిన్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి ఈ రోజు ఈ కాన్సెప్ట్స్ చాలు. అండ్ చాట్ బాక్స్ లో మీకు అన్ని అర్థమైనాయి అనుకుంటే ఓకే, క్వశ్చన్స్ ఏమైనా సరే క్వశ్చన్స్ అడగండి. సో ఇట్స్ టైమ్ ఫర్ క్వశ్చన్స్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి, లేకపోతే ఆల్ ఓకే అని చెప్పి ఒకసారి అందరూ రెస్పాండ్ అయితే నేను ఈ యొక్క సెషన్ ఎండ్ చేస్తాను అనమాట. వాళ్ళకి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మైక్ అన్మ్యూట్ చేయండి, నేను రిపీట్ చేస్తా. టైం అయిపోతుందని ఏ ఇష్యూ వద్దు. మీకు అర్థమైందంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, లేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవాళ. సో క్లారిటీగా అర్థమైంది ఓకే అనుకుంటే. ఒకవేళ మీరు మధ్యలో ఏమైనా సెషన్ మిస్ అయ్యి నో ప్రాబ్లం, నేను స్క్రీన్ రికార్డ్తో ఇస్తా మీకు. నిన్నటిది అండ్ ఇవాళది మీకు రిసోర్స్ కూడా నేను సెండ్ చేస్తా. సో ప్రతి టాపిక్ అర్థమైంది అనుకుంటే ఓకే. రేపొద్దున ఏంటంటే డేటా టైప్స్ నేర్చుకుందాం. బట్ మీరు నోట్స్ మేక్ చేసుకోవడం ఇది గుడ్ పాయింట్ అనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. మళ్ళీ ప్రీవియస్ టాపిక్స్ నోట్స్ ఉందనుకోండి, నేను చెప్తున్నప్పుడు మీకు డౌట్ వచ్చినా వెంటనే నోట్స్ తిప్పుకోవచ్చు, అండ్ అక్కడ చూసుకుంటే వెంటనే అర్థమయ్యేలా రాసుకోండి. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు లైక్ సెషన్ మీరు ఫోన్లో అటెండ్ అయినా ప్రాక్టీస్ మాత్రం ల్యాప్టాప్ పక్కనే పెట్టుకోండి. నాతో పాటు ప్రాక్టీస్ చేస్తానే మీకు వస్తుంది ప్రోగ్రామింగ్. నేను చేస్తున్నప్పుడు చేస్తానే మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది, డిఫికల్ట్గా ఉంటుంది. సో కొంచెం అందరూ రెస్పాండ్ అయ్యారంటే నేను సెషన్ ఎండ్ చేస్తాను. మీకు క్వశ్చన్స్ ఏం లేవు అనుకుంటే. బట్ మీకు క్వశ్చన్స్ ఉండి ఒక చిన్న క్వశ్చన్ అయినా మేబీ చిన్న తర్వాత నేర్చుకుందాం తర్వాత చూద్దామని వదిలేదు. ఒకవేళ ఈ సెషన్ తర్వాత మీకు డౌట్ వచ్చినా జస్ట్ ట్రై టు గూగుల్ ఇట్, ఆర్ నాకు వాట్సాప్ చేసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ నెక్స్ట్ రేపు మార్నింగ్ సెషన్లో దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో కొంచెం రెస్పాండ్ అయితే మన సెషన్ కంటిన్యూ క్లోజ్ చేద్దాం ఇవాళతో. ఇప్పటికి ఇవాళ కొంచెం లేట్ అయినట్టుంది. 6:30 సెషన్ అనుకున్నాం కదా. సో అండ్ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు ఇది ఒక క్లారిటీ ఇచ్చేయండి. సెషన్ 6:30కి పెట్టుకుందామా 7కి పెట్టుకుందామా? ఒక క్లారిటీ. ఇక్కడ నేను గూగుల్ ఫామ్ పెడుతుంటే ఫిల్ చేయట్లా, పోల్ పెట్టినా ఫిల్ చేయట్లా, మీకోసమే కదా. సో 6:30కి పెట్టుకుందామా 7కి పెట్టుకుందామా? 6:30కి అయితే 7:30 క్లోజ్ చేద్దాం. ఆర్ 7 అయితే 8:10 అయిపోతుంది కదా. సో 7 ఆర్ 6:30 ఒక టైమింగ్ ఇచ్చేసారంటే దాన్ని బట్టి కంటిన్యూ అయిపోతుంది. 7. సో అందరూ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. జస్ట్ ఒక చాటే కదా, మిమ్మల్ని ఏం మాట్లాడమనట్లేదు. సో మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. ఇంకా కన్ఫ్యూజ్ వద్దు, డైరెక్ట్ 7 అనుకున్నాం. 6:30 ఓకే. అండ్ మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. సో హై ఓటింగ్స్ బట్టి నేను సెషన్ తీసుకుంటాను. సో అందరికీ కావాలి కదా. ఒకవేళ లేదు మీకు డిస్కస్ చేసుకోండి అంటే నేను ఇవాళ కంప్లీట్గా చాట్ మీకు ఇచ్చేస్తాను, యాక్సెస్ ఇస్తాను ఇందులో వాట్సాప్ గ్రూప్లో. మీరు ఈ నైట్కి డిస్కస్ చేసుకొని రేపు మార్నింగ్ లోపు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి నాకు రేపు మార్నింగ్ చెప్పండి 6:30 ఆర్ 7 అనేది. ప్రస్తుతానికి అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 7 అనే అంటున్నారు కాబట్టి, అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ లైక్ 6:30 అంటున్నారు కాబట్టి, నేను ఈ రోజు నైట్కి మీకు ఒక పర్మిషన్ ఇచ్చేస్తాను చాట్ చేసుకోవడానికి. సో మీరు అక్కడ చాట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుని రేపు మార్నింగ్ లోపు నాకు డిసైడ్ చేయండి 7 ఆర్ 6. సో రేపు మార్నింగ్ మీకు అప్డేట్ చేస్తాను లైవ్ ఎప్పుడు అనేది. సో ఓకే. సో ఆసమ్, యూ డిడ్ గ్రేట్ జాబ్ టుడే. అండ్ మీరు అన్ని బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను, అండ్ ఎటువంటి డౌట్స్ లేకుండా. సో ఏ డౌట్స్ ఉన్నా నా ఎక్స్ప్లెనేషన్లో ఏం క్లారిటీ లేకపోయినా మీరు నన్ను అడగొచ్చు. సో ఓకే. సో రేపు పొద్దున్న డేటా టైప్స్ అండ్ దాని రిలేటెడ్ థింగ్స్ నేర్చుకుందాం. సో యూ కెన్ లీవ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. ఏ ఇష్యూ ఉన్నా సరే మనం వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మీరు ఇష్యూని తెలుపుకోవచ్చు. అండ్ దెన్ టైమింగ్ గురించి ఈ రోజు నైట్ డిస్కస్ చేసుకోండి. నేను మీకు యాక్సెస్ ఇస్తా చాట్ చేయడానికి. అండ్ మీతో మీరు ప్రతి స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యి యాక్సెస్ ఇచ్చుకొని చాట్ చేసిన తర్వాత టైం డిసైడ్ అవ్వండి. రేపు మార్నింగ్ నేను టైం అప్డేట్ చేస్తాను. బట్ ట్రై టు అటెండ్ ఫర్ సెషన్ ఎర్లీ. అంటే ఒక 5 minutes ముందైనా సెషన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ 15 minutes ముందే సెషన్లో ఉంటాను నేను. మీరు ఇలా అడ్మిట్ అయితే నేను అడ్మిట్ చేస్తాను. సో టైంకి సెషన్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే? బికాజ్ లాగ్ అయిపోతుంది కదా. ఈ రోజు అంటే కొంచెం టాపిక్స్ తక్కువ ఉండడంతో టైంకి క్లోజ్ చేయగలిగాం. ఓకే. సో ఇంకా ఎటువంటి డౌట్స్ లేవనుకుంటే లీవ్ అవ్వండి. అండ్ మాక్సిమం 7కి రేపు పొద్దున్న సెషన్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ 7 అంటున్నారు కాబట్టి విల్ గో విత్ ద 7. అండ్ మధ్యలో సెషన్ ఏమైనా క్లోజ్ అయ్యారనుకుంటే నో ప్రాబ్లం, ఐ విల్ షేర్ యూ ద రిసోర్స్. నేను వీడియో రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దట్స్ ఆల్. సో లీవ్ అవ్వాలనుకుంటే లీవ్ అవ్వండి. సో యూ కెన్ లీవ్ నౌ. నేను సెషన్ క్లోజ్ చేస్తాను. యూ కెన్ లీవ్ ద చాట్. ఐ విల్ క్లోజ్ ద మీటింగ్.